పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే అని చెప్తారు. మన ఫోన్ నెంబర్లు అన్నీ పీకించేసి మేము నీ మనల్ని అవి చదివించి పెట్టించే కాదా. ఈ మనలో అక్కడ ఉన్నారు కదా ఇంగ్లాండ్లో, ఏదో శ్లోకం లేకపోతే దేవం నేను కాదు, నిన్న లక్ష్మికి పెట్టించే బ్రహ్మంలో కాగితాలు మన వాళ్ళు అందరి ఏమొస్తుంది అలా మొత్తం అందరికీ చెప్పు. పూర్ణమ్మ ఐడియా ఇంకేం వాడట్లేదు, దాంట్లో పెట్టి ఎప్పుడు కావాలని చెప్ప అట్లే బ్యాటరీ కాంట్రాక్ట్ తప్పించి అన్ని నెంబర్లో తీస్తారు, మళ్ళీ అన్ని నెంబర్లు వచ్చేసి శానిటైజర్ మెట్ల కింద పెడితే ఎంత దొబ్బేస్తారు. అదొకటి అలా. హలో పెట్టమ్మా. దీనికి 45 కుర్చీ లాగి 45 కుర్చీ లాగి ఆ కుర్చీలో పెట్టి 45 పరమాత్మ ఉన్నదెవరే బ్రహ్మ కదా. బ్రహ్మం తప్ప 45 పెట్టావా? నా 45 వేరుగా ఉంటుంది. అది రమేష్ ఇదేనా? దీనికి పెట్టుందా? రమేష్ పెట్టుకున్నాడా? అది రమేష్ ఇంకోటి నా దగ్గర పెట్టేది పెట్టి ఆడి పెట్టుకుంది. నా సెల అలా వదిలే టేబుల్ మీద. బ్రహ్మాత్మనం బ్రహ్మగ్నో బ్రహ్మణాత్ బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మే అన్నీ చేయండి. ఉన్నది ఎవరు? పరమాత్మ. ఈ పనులన్నీ ఎందుకు చేసుకుంటున్నాము? ఇల్లు శుభ్రాలు ఎందుకు చేసుకుంటున్నామే? మనకు అన్నీ ఏది ఎక్కడ పెట్టామో మైండ్లో మనం చేసుకుంటాం, అవునా కదా? మరి ఆ శాలరీని గుర్తుపెట్టుకోవటానికి ఇల్లు శుభ్రాలు చేసుకుంటున్నామే. ఆఖరి శ్వాస వరకు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన మనసు శుభ్రంగా అవన్నీ ఇదిగో అక్కడిచ్చి కొవ్వొత్తులని మన మనసు శుభ్రంగా ఉండాలి అన్నీ మరి చేసుకుంటున్నామే.
ఉత్తుదేతులాడు కాదు, ఎన్ని ఉన్నాయి. చేతులు చూస్తున్నాం ఉంచాక. మరి ఏంటి కారణం? మరి అన్ని శుభ్రాలు, ఇల్లు శుభ్రాలు ఎందుకు చేసుకుంటున్నాము? ఏది ఎక్కడ పెట్టాము మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనం చేస్తాం. మరి ఏంటి కారణం? మరి నీ మనస్సును శుభ్రం చేసుకోద్దా? ఆలోచించు. నీ మనస్సును శుభ్రం చేసుకోద్దా? ఆడవాళ్ళు గడికోసారి ఇల్లు శుభ్రాలు చేసేస్తాం. మరి ఏంటి? నీ మనస్సు ఎంత శుభ్రం చేసుకున్నా మళ్ళీ మనం వస్తాం. అలాగే దేహం అనే ఇంట్లో మనస్సుని ఎంత చేస్తాం, అలాగే మన నేడైన ఇల్లుని కూడా ఎంత శుభ్రం చేస్తున్నా మళ్ళీ వచ్చేస్తాం. ఎందువల్ల ఇలా వచ్చేస్తున్నాయి చెప్పండి? రజోగుణం, సత్వగుణం, తమోగుణం. సత్వగుణం పెద్దగా ఉండదు, రజోగుణం తమోగుణం వలన ఇలాగా ఇల్లుని శుభ్రాలు చేస్తాం. గుణాలమ్మా, గుణాలు. సత్వగుణం ఉంటే బాగానే ఉంటుంది. సత్వగుణం ఊరికే ఏమో వచ్చేది. రజోగుణం, తమోగుణం, ఆ రెండు గుణాల వలన ఏమవుతుంది? మన మనస్సు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటుంది. దానికి అక్కర్లేని పని అంతా దాని పెత్తనం, అక్కర్లేనిది అంతా చేస్తానంట. కావాల్సిన చేయమంటే మురుకు యో అంట. నువ్వు దేహాను కాదు, నువ్వు బ్రహ్మానువి, బ్రహ్మంగా మిగులు అని 24 గంటలు దానికి ఎంత బోధ చేసినా సరే నేను ఉండను, నేను ఉండను అంట. మరి బోధ ఎవరికి చేస్తున్నాం? మన మనసు. పరమాత్మే నేను. అక్కర్లేని అన్నీనమ్మా పడేస్తా ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ నిల్వ చేస్తాం. అది కావాలేమో అని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ సర్దినప్పుడు అన్నీ పీకెత్తాం, అన్నీ పీకెత్తాం. పెట్టేమ్మా అన్నీ పీకెత్తాం. అదిగో అన్నీ అన్నీ లైట్ ఒకటే అన్నీ పీకెత్తాం. మళ్ళీ అన్నీ అన్నీ అక్కడే అన్నీ పెట్టేస్తాం. ఎందువలన? యజమానే చూసుకోవాల్సి వస్తుంది అక్కడే. అంటే ఏంటి కారణం చెప్పండి? రాజుకు పని ఉండదు అనుకుంటారు. పనే ఉంది రాజుకి అనుకుంటారు. నన్ను అనుకుంటారు, అమ్మ పని చేసేవాడిని పెట్టుకున్నారు, అమ్మకు పని ఉంటుంది. ఆ పెన్నులది కూడా అక్కడ పెట్టు, ఇంక అన్నీ ఏదున్నా అక్కడ. మరి ఏంటి కారణం? అమ్మకి పని లేదంట. నా పని మీరు చేస్తున్నారా చెప్పండి? మరి మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు అలా మీ బాధ్యత వహించాలా లేదా? చెప్పే తనువు ధనము మనస్సుని నాకేమి దారోసేయటం కాదు. మీలో ఏముంది? అమ్మ, బ్రహ్మం, బ్రహ్మాత్మ అని ఉంది కదా. మరి మీ ట్రీట్మెంట్లు నాకా కదా? ఏమే రాదా? నాకా కదా? బాధ్యత నాదా కదా? మరి ఇన్ని బాధ్యతలేమో నేను పెట్టుకుని నాకేదో మీరు చేసేసారు అన్న తలంపు మీకు ఎందుకంటే తప్ప కదా? చెంపదెబ్బలు కొట్టుకోండి ఎవరైనా కనుక తప్పు చెప్తే. నాకు మీరు చేయటమేంటి? 24 గంటలు మీరు చేయటమే నాకు పని అయిపోయింది. దేహ సంబంధికులు చెయ్యాలి, మళ్ళీ మీకు చెయ్యాలి. ఇగో ఈ ఒక్క పుస్తకమే పెట్టు అక్కడ, మిగిలిన అన్నీ ఆటలో పెట్టాలి. అదొక్కటే పెట్టు, అది మీ ఫోన్ నెంబర్లో. మిగిలిన అన్నీ ఆటలో పెట్టాలి. మరి ఏంటి కారణం? అక్కర్లన్నీ కూడా అన్నీ అక్కడ. ఏంటి కారణం చెప్పండి? ఉన్నది ఎవరో అన్నీ తీయాలి, అన్నీ తీసేద్దాం. మరి ఏంటి కారణం? ఉన్నది ఎవరు? అన్నీ అక్కడే. ఇంకా ఏది కావాలన్నా ఆ బీరువాలో తీసుకోవటం సొంతం. అలా మనకి
ఇక్కడ అంటే ఏంటి కారణం చెప్పండి మీరు. ఇప్పుడు మీకు కావాలని వివరంగా మీకు పని చెబుతా పోయి సత్సంగం ఎందుకు చెబుతున్నానో మీరు ఆలోచించుకోండి. పని మానేసి ధ్యానాలు చేసేసి కూర్చుంటే సంసారంలో ఎలా అవుతారు? సంసారం ఆఖరి వరకు ఉంటుంది కదా. సాధువుల్లో ఎలా ఉంటారా? పెట్టు సాధువుల్లో ఎలా అవుతారు? మీ లోపల అంతఃకరణ సాధుత్వంతో ఉండాలా లేదా? అందు గురించే మీతో మాట్లాడితే సత్సంగం చేస్తున్నాను. అర్థమైందా? రామకృష్ణ అనుకుంటాడు అలా మాట్లాడకూడదు అనుకుంటాడు. అలా మాట్లాడకపోతే మన స్త్రీలం ఎలా కుదురుతుంది చెప్పు సుధా, చెప్పు. అన్నీ అక్కడే, ఏమైనా అక్కడే బాక్స్ పడేది, అవి వేస్ట్ ఫుట్లో పడేది. అంటే ఏంటి కారణం చెప్పండి. ఏదైనా సరే బ్రహ్మమే, రైట్. ఇల్లు సర్దుకోవటం బ్రహ్మం కదా. మీ మనస్సును క్లీన్ చేసుకోవటం బ్రహ్మం కదా. దేవుడి గుడి సర్దుకోవటం బ్రహ్మం కదా. దేవుడి పూజ చేసుకోవటం బ్రహ్మం కదా. మీరు తింటూ ఉండటం బ్రహ్మం కదా. మరి నాకు అనేక పనులు ఉంటాయి. మీ అందరూ ఓ పక్కన జీవిత చరిత్ర అంటే దాని పాటలు అంటే పాటలు, అది బుర్రకథ అంటే బుర్రకథ, అన్నీ నా రోజుని. మరి తెల్లారేసి మొదలు నిద్ర వరకు ఎంత రెస్ట్ ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు రెస్ట్ అంటే మీరు ఆలోచించు, రెస్ట్ ఉండదు. కానీ అంతా రెస్ట్ అంటే అంతా బ్రహ్మమే. బ్రహ్మంలో పనులు మనకెందుకు? దేహధర్మాలు ఉన్నంతకాలం కూడా దేహధర్మం పనిచేసే వాళ్ళతో పైపేం చేయండి. మీ పనులు మీయి, నా పనులు నాయి, అందరి పనులు అందరి. అంటే ఏంటి మీ పనులు అంటే ఏంటి? అలా ఉంచుతాను. మీ పనులు అంటే ఏంటి? పరమాత్మే నేను అనుకోవటం మీ పని. పరమాత్మే నేను అనుకోవటం మీ పని. మరి మీరు అలా ఉండాలి అంటే క్రమశిక్షణ ఉండాలా లేదా? ప్రాక్టికల్ చూపించాలా లేదా? మరి ఎంతోమంది ఇలాగా అమ్మగారు గ్యాస్ పొయ్యిలాగా మన గ్యాస్ పొయ్యి ఉండాలని నేర్చుకున్నాం. అమ్మ ఇల్లులా మన ఇల్లు ఉండాలని అందరూ నేర్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడూ సర్దించుకుంటానే పనులతోటి చేయించుకుంటాను. అన్నీ ఎందుకు చేసుకుంటాను? 24 గంటలు మనం ఎవరో తెలిసాక మనకి పరమాత్మ భావన ఏమో లోపల ఉండాలి. మన ఇల్లు క్లియర్గా ఉండాలి, క్లియరెన్స్తో ఉండాలి. క్లియర్గా ఉండాలి అంటే మన మనసుకి అదే తొట్టుబాటు లేకుండా ఉండాలంటే ఏది అవసరం ఏది అక్కర్లేదు అవన్నీ చేసుకుంటాం. అక్కర్లేదు వెనక పెట్టుకుని కావాల్సిన ఎదురు పెట్టుకుని ఎలా ఉంటాము అలాగా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలకి మరి మనం 3 గుణాలను ఏం చేయాలి? మన ఆధీనంలో పెట్టుకోవాలంటే ఎలా ఉండాలి? ఉన్నది నేనే అంటే ఎలా ఉండాలి? ఇల్లు క్లీన్ చేసుకున్నట్టు మన మనసును క్లీన్ చేసుకుంటే అలా హాయిగా ఉంటుంది. మరి నాకు అభ్యాసం వలన ఎన్ని పనులు చేసినా ఏమి ఉండదు, తలంపు మాత్రంగా కూడా ఉంది. రోజులని వారాలని జరుగుతున్నాయని ఏమి ఉండదు. ఎందువల్ల ఉండదో చెప్పండి. ఎందువల్ల ఉండదు? దాంట్లో పెట్టా మాస్క్ ఈ అక్కడ అంటే ఆ బాక్స్లో అంటే ఏంటి కారణం? వచ్చేసి ఎందుకంటే మీ మనల్ని మీ కోళ్ళకి చెప్పి అన్నీ చేయితే భీమవరం బ్రహ్మమ్మ.com రేపు సోమవారం రామకృష్ణ రాజమండ్రి వెళ్ళి పెట్టించేస్తాడు. అందు గురించి ఈవేళ రేపట్లో అందరూ ఎవరి మనలో మును మనలో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవారు చక్కగా అన్నీ చెప్పించేస్తారు అనుకోండి. అన్నీ మనం దాంట్లో చూడొచ్చు. వాళ్ళు అనుకుంటారు అమ్మ ఉండగా మేము ఉన్నామని. వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. అమ్మ 90 ఏళ్ళ నుంచి మనకు ఆడికొచ్చింది. ఆ ముసలోళ్ళ తర్వాత మనతారు కూర్చో
మన తరం తర్వాత ఇప్పుడు ఏంటి అమ్మవద్దు నాకు కాదే. ఇప్పుడు ముసలోళ్ళ తరం తర్వాత నా తరం అంటే మన తరం అయ్యాక ఆ ఏడోళ్ళ తరం అదిగో ఈ అంటే వీళ్ళ తరం, వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లల తరం, వీళ్ళ పిల్లల తర్వాత వీళ్ళ పిల్లల తరం, మళ్ళీ ఇప్పుడు మీ మనవల తర్వాత మీ ముందు, ఇలా తరతరాలు కూడా పరమాత్మగా ఉండటానికే కదా మనం బ్రతుకుండగా తెలియజేయాలా లేదా? లేకపోతే ఎంత ధనం ఇచ్చినా ధనం బాహ్యానికే పిల్లలకి ఈ జ్ఞానధనం అందివ్వాలంటే వాడికి ఏదో ఆమ్యామ్య పెట్టాలి, తాయనం పెట్టాలి అంటే అది బొమ్మ పెడతాం కదా. భీమవరం బ్రహ్మమ్మ.com వాళ్ళకి సెల్ల లేని వాళ్ళు లేరు. ఆ పెద్ద సెల్లో తక్కువని చాలా ఆనందం, మంచి పని చేస్తుంది. వెబ్సైట్ ఇలా కొట్టేసుకుంటారు, రెండో బల్లో అన్ని భీమవరం బ్రహ్మమ్మ.com. చాలా ఆనందం. పరమాత్మ దైవాలన మన అందరూ ఇంట్లో కూర్చుని చక్కగా లైవ్లు చూసుకోవటానికి బాగుంది, చాలా బాగుంది. అలాగా ఇవన్నీ మనకు ఉపయోగమే కదా. పట్టు చీరలు కరోనా కాలం ఎక్కడికి వెళ్తావు? చల్లనుకో రోజు హెచ్చుకొని చూసుకుంటే అందు గురించి మనకు ఉపయోగపడి అన్నీ మనం బతుకుగా చేసుకోవాలి. నాకు పెద్ద సెల్ ఎందుకు అన్నోడమే మనం అందరం, నేను నిక్కు దొబ్బిందని అందరికి ఇదే గతి. అర్థమైందా? అందు గురించి ఏది వద్దనుకుంటామో అయ్యే కాదు, ఏది వద్దనుకుంటే అదే. దేన్ని మనం చిన్నపిల్లల్ని అత్తమా సెలవు చూసేస్తున్నారని తిట్టాం కదా, మరి మనం చూస్తున్నాం అదే. మరి ఎవరిని తిడితే వెంటనే మనకు అయ్యేది, వెంటనే ఇప్పుడు మనమే హెచ్1 న్యూస్ కోసం చూసుకుంటాం. జూమ్ అప్పుడంటే ఆ గంటే కనుక కుదురుతాం. బ్రహ్మంలో చూస్తున్నాం, టెలిగ్రామ్ పెట్టుకున్నాం. ఇప్పుడు వెబ్సైట్ ఈ బుడంకాయలందరినీ ప్రోత్సహించకపోతే యూట్యూబ్లో రకరకాలు ఉంటాయి, వాటిలోకి వెళ్ళిపోతారేమో అని. అర్థమైందా? బ్రహ్మ ఈ పని చేస్తాం. మున్మనం ఇరుమనంలో ఉన్నోళ్ళైనా ఇలా పెట్టించారు. ఏది ఇంత వయసు వరకు చదివించేస్తాం అనుకో, శుభ్రంగా వాళ్ళందరూ ఇలా పెట్టుకున్నారనుకో. పెద్దవాళ్ళు అంటే మన ఇంటికి వస్తున్నారు, వీళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు కదా, చదువుకునే పిల్లలందరికీ ఇలాగ వాళ్ళ బొమ్మ కోసమైనా చూస్తారని బ్రహ్మ ప్లాన్ వేసి, మరి 90 ఏళ్ళోళ్ళు 80 ఏళ్ళోళ్ళు వాళ్ళందరూ సెలవు చూసుకుంటున్నారు, మనం 70 ఏళ్ళోళ్ళని చూసుకుంటాం. వాళ్ళు 40 ఏళ్ళోళ్ళు 45 50 ఏళ్ళోళ్ళు చూసుకుంటాం. అలాగే 30 ఏళ్ళోళ్ళు చూసుకుంటాం. ఆడపిల్లలు బొడ్డోళ్ళు కదా, ఆడపిల్లలు కూడా మరి అందరికి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ కదా కరోనా గురించి. అందుగురించి అందరికీ సెలవులు ఉన్నాయి కాబట్టి భీమవరం బ్రహ్మమ్మ.in ప్రతి పిల్లల్ని పెట్టేశారనుకోండి, వాళ్ళ బొమ్మ కోసమైనా బ్రహ్మం వింటారని. బ్రహ్మం చేసి పని నిమిత్త మాత్రాలు. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అలాగే అందరూ బ్రహ్మాలు, అంతటా బ్రహ్మ. అందరికీ విజ్ఞప్తి ప్రార్థిస్తున్నాను, మీ 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 అంటే మీరెవరో నేనెవరో మీరే, మనం అందరం ఒక్కటే. చక్కగా మనందరి పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో బ్రహ్మం ఈ పని చేస్తాం. బాగుందా? సోమవారం పెట్టేస్తాడమ్మా, రాజమండ్రి వెళ్ళి అబ్బాయిని కామ పెట్టించేస్తాడు. కాబట్టి మీరు అందరూని మనల్ని అన్నీని రామకృష్ణకి పద్మకే పంపేస్తే వాళ్ళేమో ఆ అబ్బాయి పెట్టి అబ్బాయికి పంపిస్తారు. రామకృష్ణకే పద్మకే పంపే 2 నెంబర్లో రామకృష్ణ అందరికీ ఉంటుంది, పద్మ నెంబర్ అందరికీ తెలుసు. వాటిలో చూసుకుని చక్కగా పెట్టేసుకుంటే మీ మనలో వీళ్ళందరినీ
మనం ఇలా ఎంకరేజ్ చేసినట్టు. అంటే మన బొమ్మలు చూస్తారు కదా, ఆ కాములోని మన పూజలు అన్నీ ఉంటాయి. నీకు అర్థమైందా? అవి మా నాన్నమ్మ ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు అన్న సంబరంలో చూస్తారన్న ఉద్దేశంతో పోనీ వాళ్ళకి ఏమీ తెలియపోయినది, బ్రహ్మం బ్రహ్మం అని అనుకుంటారు. అవన్నీ వాళ్ళు నేర్పుతారులే. నీకు పంపారా? వాళ్ళు పెడతారులే రామకృష్ణ. ఇప్పుడు చెప్పండి, అందరి కోసమే కదా బ్రహ్మం ఈ ప్లాన్ ఇచ్చింది. నిన్న నుంచి ఈ ప్లాన్లో ఉన్నాను. ఇదంతా బ్రహ్మం కదా, మరి ఇన్ని తరాలను లైన్ చేయడానికి పరమాత్మ చేసి పనే కదా. ఆ లోపల పుస్తకాలు తీసి కవర్లు వేరుగా తీసారు, కవర్లు వేరుగా తీసి లోపల పుస్తకాలు. మరి ఏంటి కారణం? పరమాత్మ చేసి పని ఇందుగలడు అందులేడని అన్నీ ఆ బ్రహ్మే చేసుకుంటాడు. అవునా? ఇలాంటి ప్లాన్లు ఇస్తున్నాడు. మరి నాకు దేహంగా ఎక్కడుందే కాడి కూరలో ఏదో పని ఏదో పని ఏదో పని. మరి ఇవన్నీ నిత్యనూతన గ్రంథాలు వెలువడియా లేదా? అలాగే నిత్య భావాలే కదా ఇవన్నీ. ఒక్కళ్ళే కాదు, వారి కుటుంబం అంతా తరించాలి. వారి చుట్టాలు, దేహ సంబంధీకులు అందరూ తరించవలసిందిగా ప్రార్థించారు. తరించడం అంటే ఏంటి? జీవనముక్తి, మన అర్హత, మన హక్కు, మన స్వతంత్రం, మనలో దేవుడు ఉన్నాడని తెలుసుకుని ఏంటది తీసే. అలాగా అన్నీ కూడా మరి మనం నేర్చుకోవాలి. ఆ పుస్తకాలు ఆటలో పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కవర్లేమో ఓ పక్కన పెడితే ఓ పక్కన పెట్టండి, కవర్ అక్కడ పెట్టాలి వంటింట్లో. మరి ఏంటి కారణం చెప్పండి? మరి ఇలా తరించకపోతే ఎలా కుదురుతుంది? మనం గృహస్థులు, మనకి ఎంతో మంది ఉన్నారు, అందరినీ మనం చూస్తున్నాం కదా. అందరినీ తరింపు చేయాలా లేదా? తరింపు చేయాలంటే మన బుడంకాయలు ఎండరు కాబట్టి నీ బొమ్మ ఇక్కడ ఉంది, నువ్వు చదివేవు పెద్ద అయినా సరే దాంట్లో చూడంటే వాళ్ళ బొమ్మ కోసం వాళ్ళు చూసుకుంటారని ఉద్దేశంతో ఎంత ఎదిగినా కూడా పెట్టను. అర్థమైందా? శ్లోకాలు ఎవరికి ఏదొచ్చినా ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అనుకున్నా సార్ ఏదో రకంగా ఆ పిల్లలకి ఎంకరేజ్ చేయాలని ఆ పరమాత్మ సంకల్పం. బ్రహ్మాత్మ ఇది ఈవేళ తెలియజేయాలని బ్రహ్మం పెట్టింది. అంతేనా? ఏ రోజు ఉంది ఆ రోజే, ఏ రోజు ప్లాన్ ఆ రోజే అలా చేస్తాం. ఇదంతా ఎవరిదే? పరమాత్మ. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తాం, దాని చేతికి ఇచ్చాను. బ్రహ్మమన్నా, చైతన్యమన్నా, ఆత్మన్నా, ఎరుకన్నా మొదలైనవి దైవానికి పర్యాయం. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే ఈ సంకల్పించింది. మీ పిల్లలు, మీ మనలు అందరూ దయచేసి జీవన్ముక్తులను చేయటమే మన బాధ్యత బాధ్యత బాధ్యత. దేహంగా ఆస్తులు ఇస్తున్నాం, ఉన్నంతట్లో పిల్లలకి ఇచ్చుకుంటున్నాం. అలాగా మనం తింటూ ఇచ్చుకుంటాం. అలాగా పిల్లలందరినీ మనం ఉండగా తరింపజేసి మార్గం మనకు తెలియబడ్డంది. వారిని కూడా తరింపజేయటమే మన యొక్క డ్యూటీ. జన్మ లేకుండా చేయటం ఎంత అదృష్టం. మన పిల్లలకి అన్నీ ఇస్తున్నామా లేదు? అలాగే ఈ బాధ్యత కూడా వహించాలా లేదు? అవి కూడా అందంగా తీసి ఇది వద్దు హోమియోపతి మందులు. మరి ఏంటి చెప్పండి?
పరమాత్మే నేను అన్న భావంతో ఉంటేనే కదా పిల్లలు మనం అందరూ ఒకే మాటలో ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇక కుటుంబం అందరూ ఏకాత్మగా మిగులుతారు. మా నాన్నమ్మ ఎంత జ్ఞానం, మా అమ్మ ఎంత జ్ఞానం. మరి మేము చెప్పుకోవట్లేదా మా నాన్నమ్మ, అమ్మ, బాబాయ్, మా అమ్మ అంటాను. ఆ చిన్నప్పుడే గుర్తులు అలా ఉండిపోతాయి. మధ్యలోని పిల్లలు, సంసారం ఇవన్నీ మధ్యలో. అర్థమైందా? అందు గురించి ముసలోళ్ళు అంటే చిన్నప్పుడు కౌరులో చెప్పుకుంటారు. అలా ముసలోళ్ళు మనకి జ్ఞానం నేర్పిన వాళ్ళు ఇది మాట్లాడుకోవాలి. అలాగే మన మనోళ్ళకి అందించేస్తే వాళ్ళు కూడా నన్ను వాళ్ళు తరింతారు, మనల్ని తరింపు చేస్తారు. మనం ముసలోళ్ళు ఇంకా ముసలు అయిపోయినా వాళ్ళు మనల్ని చూస్తారమ్మా, దేవుడుగా చూస్తారు. అందరినీ అమ్మ బ్రహ్మంగా చూడమన్నారు కదా. మా నాన్నమ్మ బ్రహ్మే, నేను బ్రహ్మే, వాళ్ళు బ్రహ్మే, వీళ్ళు బ్రహ్మే అని ఇప్పుడు నుంచి చూస్తారు. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులని మనకు తెలియాలి. మనం అనుభవిస్తున్నాం, మనకు తెలియబడ్డది. ముందు మనం తెలుసుకుంటేనే కదా ఇలా జరిగింది. మరి ఇప్పుడు ఆ పిల్లలు కూడా మనం వెళ్ళచ్చు. ఇది పెద్దవాళ్ళు ఎలాగా అయిపోయింది. నువ్వు అది పుచ్చుకున్నావా పుస్తకం దేవుడు ఇప్పుడు చెప్పు. మన పని అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మన పిల్లల కార్యక్రమం, మన మనవాళ్ళ కార్యక్రమం, మన మున్మనవాళ్ళ కార్యక్రమం హాయిగా గుండెల మీద చేసుకుని దర్జాగా బతుకుతుంది. ఏ టైంలో మనం వెళ్ళిపోయినా బ్రహ్మంగా మిగిలేదు మనకు జీవన్ముక్తి. ఎందుకంటే మనశ్రాని స్థితిలో ఉంటున్నాం. అవునా? అందుకు ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో అలా ఉండవలసింది. లేకపోతే ఏమైపోతాము? దుర్భరమైన జీవితాలు గడపవచ్చు. మనం మన పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏమైపోతాం? శ్లోకాలు అయ్యి ఎవరి కోసం? మన కోసం మనం బాగున్నాం. మన పిల్లలు కూడా మరి ఆఖరి వరకు మన మాట వింటారో లేదా? మంచి మార్గాన్ని ట్రైనింగ్ మంచి మార్గంతో ఆనందిస్తుంది. మన ట్రైనింగ్ బట్టే కదా మన పిల్లలు ఎవరు ఏ పద్ధతి అయితే ఆ పద్ధతిలోనే వెనకాల వాళ్ళు ఉంటారు కదా చూసి. మనం మర్యాద ఇస్తే వాళ్ళు మర్యాద, మనం మర్యాదగా లేకపోతే వాళ్ళకి మర్యాద అనే కదా మన పద్ధతి నేర్పుతున్నాం మన పిల్లలకి. అమ్మా బంగారు కొండలో దయ తెలుసు, అమ్మ మీద దయ తెలుసు. నెమ్మదిగా ఇవ్వండి అమ్మా. కొంతమంది కుదరకపోయినా ఆ తర్వాత కూడా కామ్ పెట్టవచ్చు. కామ్ అన్నది అలా పెట్టుకుంటానే ఉండొచ్చు. పద్మ, రామకృష్ణ ఆ అబ్బాయి ఇప్పుడు పెట్టేసిన ఆ తర్వాతనే ఇళ్ళు పెడతా అమ్మా. జీవిత చరిత్ర కూడా 1 or 2 అలా పార్ట్లో పెడదాం. పెద్ద పుస్తకం అయితే మొయలేము. అలా అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మార్పణ సాధకుడు ఈ విషయాన్ని దృఢంగా తెలుసుకోవాలి. బ్రహ్మన్న, ఆత్మన్న, చైతన్యం ఉన్న, పరమాత్మన్న ఏదైనా మనలో ఒక్కుంది. ఆ ఒక్కటి గురించే మనం ఆ తలంపుతో ఉండటం కోసమే మనం ఆఖరి జన్మగా చేసుకోవటం కోసమే బ్రతుకుతున్నాము. అవునా కదా? ఈ విషయాన్ని దృఢంగా తెలుసుకున్నామా లేదా? తెలుసుకోబట్టే కదా చైతన్యంగా ఉంటున్నాం. మోక్షం అంటే విడుదల. జీవాత్మ జీవలక్షణాలు తొలగించుకొని పరమాత్మ మిగలదు. మరి ఈ పుస్తకాలన్నీ నాకు పనిలేదా? చెప్పు, పనిలేదా? ఎందుకు వేయించుకున్నాం? ఈ రోజున మనం ఎంత దర్జాగా వస్తుంది, టక్క చదువుకోవటానికి ఉందా లేదు? ఇవన్నీ మనకి ఆఖరి శ్వాస వరకు ఊపిరిన్నంతకాలం పుస్తకం వస్తుంది. మనం తెలుగులో వ్యవహార భాషలో వేసుకుంటాం. మనకు శ్లోకాలు దండకాలు రావు. అంతే కదా? దండకం అంటే వస్తుంది, శ్లోకాలు రావు. అది అందు గురించి మనం మన లక్షణంతో ఉండటం కోసం ఇది ఏ ప్రయత్నం అంటానికి లేదు. నాకు వచ్చేసింది అని అంటానికి లేదు. నేను ఉండిపోయాను అంటానికి అస్సలు లేదు. ఉండిపోవటం ఏదో దెబ్బ వస్తుంది, అయిపోతుంది. ఉన్నది పడేయాలమని
ఉండిపోవటం లేదు, ఏమీ కాదు. పరమాత్మే నేను అన్న భావంతో రేయం పగలో అలా ఉండవలసిందే ప్రతి ఒక్కళ్ళు. మోక్షం అంటే విడుదల. విడుదల ఎలా విడుదలవుతాం? జీవాత్మ జీవలక్షణాలు తొలగించుకుని పరమాత్మగా మెడతాం. పరమాత్మగా ఉన్నప్పుడే అకుచ్చుగా, పరమాత్మగా ఉన్నప్పుడే మనం హాయిగా ఉంటుంది. జీవలక్షణాలు ఉన్నంత కాలం కూడా మనస్సే కదా, మనస్సు లేని స్థితిలో ఉండటానికి ఈ ప్రయత్నం. నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు. నువ్వెవరో నేనెవరో నువ్వు. మరి నువ్వేరు నేను వేరని నువ్వు తిడితే నేను ఎందుకు పట్టలేదు, నేను తిడితే నువ్వు ఎందుకు పట్టలేదు? వేరు వేరు అనుకునే కదా. మన సత్సంగులు అందరూ ఒక్కటే అనుకునే కదా, మనం అందరూ ఒక్కటే అనుకునే. ఎవరికైనా ఏదైనా భావన ఉంటుందా సత్సంగులకి? ఉంటుందా? ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నాం అంటే కారణం ఏంటి? మనం అందరూ ఒక్కటే అని మనకు తెలుసు కాబట్టి, మనం ఇలా ఉంటాం. అవునా? మరి మన ద్వారా మీ మనవరాలను అవి కూడా అలా పెట్టించు, ఎక్కడున్నా కాములో పెట్టించారు. వాళ్ళని కూడా తరింపు చేశారు. మీ కోడళ్ళు అందరూ బాగున్నారు, మీ మనవలు కూడా బాగుండాలి కదా. కూతుళ్ళు కోడళ్ళు బాగున్నారు, అబ్బాయిలు అల్లుళ్ళు మొత్తం కుటుంబాలంతా ఎంజాయ్గా ఉండాలి. ఒకరి మీద ఒకరికి సంభాషణ, జీవలక్షణాలు రానివ్వకుండా చేసుకోవటమే. మనం పుట్టేమో అంటే మన కుటుంబం అంతా కూడా ఒకే తాటి మీద నడుపుకోవాలి. అవునా కదా? పెళ్ళుందనుకో, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది చేస్తారా లేదా చెప్పు. బ్రాహ్మణులు చెప్పింది సీటి, పెద్దవాళ్ళు చెప్పింది చేస్తారా లేదా. అలా మనమే పెద్దోళ్ళు, మన ఇంట్లో మనమే పెద్దోళ్ళు. మనం బట్టి ఈ పిల్లలందరూ నేర్చుకుంటారు. చక్కగా అలా దండం పెట్టుకుంటారు. మరి నాకు ఆ క్రమశిక్షణ మా బాబాయ్ నేర్పబట్టే కదా మీ అందరికి ఎలా నేర్పండు అంటున్నాను. మీరందరూ ఎలా నేర్పారనుకో, చక్కగా మన అందరి ఫంక్షన్ చూడటం కోసమైనా మన మనవాళ్ళు చూస్తారు. చూస్తంటే బ్రహ్మం అనుకోవాలంట, జీవించుండగా అని అంతో ఎంతో వాళ్ళకి అర్థమవుతుందండి. వాళ్ళకి వయస్సు పెరిగే కొద్ది ఇది యుగయుగాలు అలా ఉండిపోతుందంట ఈ కామన్నది ప్రపంచంగా. మరి అప్పుడేమవుతుంది? వాళ్ళు ఏ దేశంలో ఉన్నా చూసుకోగలరు. అది పరమాత్మ చేస్తాం, ఈ పని పరమాత్మ చేస్తాం. అవునా? అందు గురించి తప్పనిసరిగా ఎవరి పిల్లలైనా ఎంతోళ్ళైనా కొద్ది ఎంతోళ్ళైనా పర్వాలేదు మాట్లాడించు. అలా పాటలు రాపోయినా పర్వాలేదు, ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని. ఎందుకంటే వాగ్దానం చేయించేయాలి. వాగ్దానం చేయించేస్తే వాళ్ళు మీ కుడంకాలు అందరికీ నిన్న బ్రహ్మంలో పెట్టించారు కాగితం ముక్క. అందరూ కామలో పెట్టడానికి ఎవరు కృషి వారు చెయ్యండి. రామకృష్ణ పద్మ పెడతారు. మనం ఎప్పుడు ఏది ఉన్నా ఆ కామలో పెట్టేసుకొచ్చింది ఆఖరి శ్వాసం. అలా నేను వెళ్ళాక మీరు వెళ్ళాక ఇంకొకరు ఇలా తరతరాలు మనం ఈ సత్సంగంతో బతికాం. మనం ఎప్పుడు అనాథ నుంచి ఆత్మస్వరూపం అయ్యే ఉన్నామా లేదు? ఆత్మస్వరూపులు అయ్యే అని మనకు తెలుసు, కానీ మన బుడంకాయలకు తెలియదు కదా. నీలోనే దేవుడు ఉన్నాడని మనం చెప్పాలి. ఆట పాట వాళ్ళతో పాటు ఆడాలి. వాళ్ళతో పాటే మనం జీవించినట్లుగా అర్థమైంది. ఈ నటనా ప్రపంచంలో నటించకపోతే ఎలా కుదురుతుంది? మనం చెప్పింది ఎలా వింటారు? పెంచాం, ఇది కూడా చేయాలా లేదా? జీవన్ముక్తి చేయాలా లేదా? మన పిల్లలు అందరూ బాగుండాలంటే జన్మం లేకుండా చేయాలి. దేహం ఉన్నంతసేపు విద్యాబుద్ధులు నేర్పాలి. ఇవన్నీ ఎంత క్లీన్, పైనుంచి కింద వరకు రోజు ఎంత క్లీన్గా ఉంటున్నాయి.
మరి ఈ క్లీన్గా నీ మనస్సు క్లీన్ అవుతుందనే కదా. స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మోహం కట్టుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుంది, కాలకృత్యాలు ఎంత ఫ్రెష్, ప్రతి అవయవానికి ఫ్రెష్. మరి దేహం ఉన్నంతసేపు దేహ సంబంధికులతో మనం ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండొద్దా? పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. రేం పగలు ఎలా ఉండాలి చెప్పండి. ఏ మీ ఫ్రెష్ మీకుంటే చాలా, మీకు కాలక్షేపం అయిపోతుందా? మరి మీ పిల్లల్ని మీ మనల్ని అవన్నీ సరిచేయొద్దా? సరిచేయకపోతే తప్పు మీద కాదా? పలానా వారి కుటుంబం అంటారా లేదా? మన పిల్లల్ని మనం సరి చేసుకున్నాం, మనం సరి చేయటానికి మనకి కుదరదు. వారి తల్లిదండ్రులు, మన కొడుకు కోళ్ళు కూతురాళ్ళు, వారు నేర్పితే వాళ్ళు వింటారు. మన దగ్గర జ్ఞానం ఎనరు. మన పిల్లల వరకు మనం క్రమశిక్షణగా నేర్పుకున్నాం. రమేష్కి వస్తే నేర్పుకున్నాం. నా డ్యూటీ అంత. మనల్ని పెంచేమే కానీ మరి చెప్పడానికి లేదు. జీవనోద్ధానం లేకుండా జీవన్ముక్తి ఎలా వస్తుంది? సమాధానం చెప్పండి. పుస్తకంలో వాక్యం కాదు, వాక్యం చదివే శాంతంగా ఉండండి, కోపం తగ్గించుకోండి, నువ్వు ఆత్మ నేను ఆత్మ అనుకోవచ్చు. కానీ జీవనోద్ధానం మీకు తెలియకుండా ఎలా కుదురుతుంది? ఆలోచించుకో. జీవనోద్ధానం తెలియజేయటానికే బ్రహ్మం ఇలా పంపుకుంటుంది దేహాన్ని. అందరం గృహస్థులం కదా, గృహస్థు జీవనోద్ధానాన్ని తెలియజేయటానికి బ్రహ్మం ఇలా పంపుకుంటుందని ఇప్పుడు అనిపిస్తాం. జీవనోద్ధానం లేకుండా జీవన్ముక్తి ఎలా అందుతుంది? మనం బాగున్నా అంటే మన పిల్లలు బాగుండాలి. నువ్వు ఒకే బీరువాలో డబ్బులే కదా, మన పిల్లలు అందరికీ సర్జెప్పు. ఒకే బీరువాలో డబ్బులే కదా, మన యజమాని ఇచ్చినా మనం ఖర్చు పెట్టినా మరి మన పిల్లలకి ఇచ్చిన. అలాగే మనం పరమాత్మ స్వరూపులను తెలుసుకున్నప్పుడు వాళ్ళందరినీ వారందరికీ ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారు. ఆ కాము చూసుకుంటారని బ్రహ్మం ఇచ్చిన సంకల్పం, ఆ బ్రహ్మం దైవాలన అందరూ కూడా జీవన్ముక్తులుగా మిగిలారు. ఇది ఇక్కడ ఆశయం. దీనికి కారణం ఎవరు చెప్పండి? మన శ్రీ చైతన్య కారణం. ఇప్పుడు వరకు అసలు ఏ భావంలో లేవు. వాడి ద్వారా అంటే మీ మనలో వచ్చినప్పుడు విన్నాను కానీ లోపలికి వెళ్ళలేదు. నా ఊరికే వినేసి బాగానే ఉందమ్మా బాగానే ఉందమ్మా అని ఆనందాన్ని ఒక దండం పెట్టేదానికండి. కానీ ఈ ఆలోచన వాళ్ళు చక్కగా చెడు గుణాలు లేకుండా ఎంత సంస్కారవంతులుగా ఉండగలుగుతారు. మనకి ఎంత రిలాక్స్. మన పిల్లలు ఇటు చదువులు చదువుకుంటా ఇటు జ్ఞానంగా ఉంటే మనకి ఎంత ఆనందం చెప్పండి. అది మనకు తప్పదరా. మేమేదో జ్ఞానాలు నేర్చేసుకున్నాం. జ్ఞానాలు నేర్చుకుంటే ఆనందమే. మరి జ్ఞానంతో పాటు జీవనోద్ధానం తెలుసుకోకపోతే ఏమైపోతుంది? అస్తమానం మీ ధ్యానంతో మీరు ఉండిపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతుంది? వాళ్ళకే ఆనందంగా మన మనస్సులు ఉల్లాసంగా ఉంటేనే కదా వాళ్ళకే ఆనందం. ఇంత ఆస్తి సంపాదించి భర్త ఇల్లు మన పెద్దవాళ్ళు ఇచ్చినాయి అన్నీ మనం పుట్టినదారి నుంచి మనం తెచ్చుకున్నాం. ఎంత వాళ్ళు కృషి చేసి మనకి ఇచ్చారే, ఆవాలు ముద్ద చేసి మనకి ఇంత ఆస్తులు ఇచ్చారే మన పెద్దోళ్ళు. ఆ ఆస్తులతో పాటు మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఆస్తులతో పాటు మనం ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఆలోచించు. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఆలోచించండి. పరమాత్మగా ఉండాలా లేదా? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని వచ్చి ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని చెప్పండి. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని. నీ పర్స ఉందా?
ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని ఎలా ఉండాలి చెప్పండి. ఆలోచన విధానం చెప్పండి. ఆ ట్రే తీసి ఆరులో పెట్టండి. అవన్నీ కూడా వద్దు, ఇంకా అక్కడ అన్నీ ఒక్కరిలోనే పెట్టి చెప్పండి. అలా ఉంచండి. ట్రేలో అక్కర్లేదు, ఊరికే ఆరులో పెట్టండి. ట్రే ఊరికే పెట్టండి, అక్కడ పెట్టేది ఆరులో పెట్టండి. అన్నీ ఒక్కచోటే ఫ్యాన్సీ అండి. మరి ఏంటి కారణం చెప్పండి. నువ్వు అది చదివితేనే కదా దాని కొడుకు ఇన్ని నేర్చుకున్నాడు. విద్యాబుద్ధులు, చదువు, సంస్కారం అన్నీ నేర్చుకున్నాడు. సుకృతం ఉందరు అయితే సుకృతంతో పాటు దాని ప్రయత్నం ఉందా లేదా, పద్మ ప్రయత్నం ఉందా లేదా. అలా మనం కూడా మన ప్రయత్నంతో మన పిల్లల్ని మనల్ని అందరినీ చూడాలి. ఇప్పుడు వరకు ఈ ఆలోచన రాలేదు, వచ్చింది. దీని ఎందే తలంపుతోటి మనం అందరం ఉండాలి. ఎక్కువ ఏం అక్కర్లేదు. మన పిల్లలకు ఒకటే చెప్పండి, బ్రహ్మం బ్రహ్మం అనుకోమని చెప్పండి. ఈ దేహం నిజం కాదు అంటే అదేంటి ఉన్నాను కదా అంటారు. కొద్ది ఎదిగిన వాళ్ళకైతే ఇలా, ఎదగలేని వాళ్ళు చిన్నపిల్లలకి ఏమని చెప్పాలి, పుట్టి బ్రహ్మం గురించి చెప్పండి. సార్ బ్రహ్మం అనుకోమ్మా, మేము బ్రహ్మం దగ్గరికి వెళ్తున్నాం కదా, మాకు బ్రహ్మే అనుకోమన్నారు, మీరు కూడా అలా అనుకుంటేనమ్మా నీకు మార్కులు బోర్డు వచ్చేస్తాయి. ఏదో ఆమ్యామ్యం పెట్టాలి కదా. ఇప్పుడు ఆమ్యామ్యం ఇప్పుడు ఈ పిల్లలందరికీ కామ ఎందుకు పెట్టాము, ఈ కామలో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఫోటోలు చూసుకుంటారా లేదా. అందుగురించి మీ మనవాళ్ళు అందరికీ పెట్టాలి. నిన్న కాగితం రాయించి పెట్టింది, అర్థమైందా. అమ్మ ఇవాళ జ్ఞానం చెప్పలేదు అనుకోకుండా, జ్ఞానం అంటే ఇది కదా, మన పిల్లల్ని ఉద్ధరించుకోవటం ఇది జ్ఞానం కదా. మనం అన్నీ చేయాలి. స్త్రీ లక్షణాలు అన్నీ మనకి ఉన్నాయా లేదా. అక్కలని పడేయండి, కావాల్సినవి పెట్టండి. మనం కుటుంబంలో తీర్చిదిద్ది బాధ్యత మనది. మగవాళ్ళు సంపాదించాలి. మనం ఎలా ఉండాలి, మన పిల్లలు మనవాళ్ళు అందరినీ తీర్చిదిద్దాం. వాళ్ళకి పూర్వం నుంచి పురాణాలు కథలు ఎందుకు చెప్పేవారు, మన పెద్దలు మనకు చెప్పబట్టే కదా ఇవాళ మనం బాగున్నాం, అవునా. అలాగే మన పిల్లలు 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 అలా తరతరాలు ఈ కామ అంటే ఎప్పుడూ ఉండిపోతుంది. వాళ్ళు చూసుకుంటారు, చక్కగా బ్రహ్మజ్ఞానంతో ఉంటారు, బ్రహ్మంగా మిగులుతారు. బ్రహ్మయుగంగా ఎలాగో వచ్చేది బ్రహ్మయుగమే కదా. ఈ కలియుగం తర్వాత బ్రహ్మయుగమే కదా, సత్యయుగమే కదా. అంతా ప్రభు అందరికీ నమస్కరిస్తున్నాం. ఈ సంకల్పాన్ని దిగ్విజయం చేయండి. అమ్మలో అందరూ కూడా మీ 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 దేహానికి, మరి దేహం పిల్లలు, మీ రుగుపరు పిల్లలు ఏదైనా సరే, మీకు తెలుసున్న పిల్లలు ఏదైనా సరే, చిన్న శ్లోకం, దేహం నేను కాదాన్ని మీరు అనిపించైనా సరే, నేను బ్రహ్మాన్ని అని చెప్తే బ్రహ్మయుగం, మనం అందరూ బ్రహ్మయుగం చేయాలి. పుట్టాం కదా, బ్రహ్మం నాకు తెలియబడ్డింది కదా, మీకు తెలియబడ్డింది కదా. అందరం బ్రహ్మంగా ఉండబట్టి బ్రహ్మయుగం బ్రహ్మయుగం బ్రహ్మయుగం, రాబోయేది బ్రహ్మయుగం. ఏమ్మా, ఆడకే చక్కగా పరమాత్మగా మిగులుతారు. జన్మలు రావు. చేతులారా తగలేకండి పిల్లల్ని, ఆ వేషాలు ఈ వేషాలు అని అనిపించిందా. మీరు నేర్పండి. విధులు ఆడకు ఉన్నాయి, అవి ఉంటాయి. అర్థమైందా. ఏ దేశంలో ఉన్నా సరే మన సంస్కృతి, మన సంప్రదాయం హిందువులుగా పుట్టాలని, మన ఇండియాలో పుట్టాలని ఎంతమంది మరి విదేశాల వాళ్ళు అందరూ అనుకోవట్లేదా. మన యొక్క సంస్కృతి నేర్చుకోవట్లేదా. మనం మన పిల్లలకు చెప్పడానికి రోగమా చెప్పండి. వాళ్ళందరూ అంతలాగా వచ్చి మన దేశానికి వచ్చి వాళ్ళందరూ మన యొక్క శాంతం, మన కర్తవ్య నిర్వహణలు చూస్తున్నారే.
మన తరతరాలు మన సంస్కృతిని చూస్తున్నారే. మనం మన పిల్లలకు చెప్పడానికి అలసిపోతున్నామా? ఎంత కష్టపడుతున్నారో దేశాల నుంచి మన దేశానికి. మనం అందులోనే అన్ని రకాలుగా ఉన్న జిల్లాల్లో ఉన్నామా లేదా? అసలు ఎక్కడైనా లోటు ఉందా? చూడండి, కొన్ని చోట్ల ఎలా ఉంటాయి. అవి లేకుండా మనకి అన్ని విధాలా బాగుందా లేదు? మన సంస్కృతి సంప్రదాయానికి మనకి అన్ని విధాల బాగున్నందుకు ఇంకా వృద్ధి చేయాలి. మన రూపాయలు ఇంకా వాళ్ళకి సద్వినియోగం చేయాలి. పరమాత్మయే మన పిల్లల్ని చూసుకోవాలి, మన మనల్ని చూసుకోవాలి, మన ఇరుగు పొరుగుని చూసుకోవాలి, మన బంధువుల్ని చూసుకోవాలి. మనం చక్కగా వాళ్ళందరినీ తీర్చిదిద్ది ప్రతి ఒక్కరింట్లోనే సత్సంగం ఉండాలి. ప్రతి ఒక్కరింట్లోనే సత్సంగం ఉండాలి. మీరందరూ కలిసారనుకోండి, ఇంట్లో అందరూ కలుస్తారు కదా. ఎంత ఉద్యోగాలైనా పండుగలప్పుడు అయ్యి వస్తారు కదా మన పిల్లలు. చక్కగా మనం అయ్యే మాట్లాడుతాం. మామూలుగా ప్రపంచాన్ని చెప్పుకోవటం అది కరెక్టే. దేహాన్ని ప్రపంచం ఎలాగ చెప్పుకుంటారు. తాను పరమాత్మని తెలియజేయటం మన యొక్క డ్యూటీ. నిక్కచ్చిగా బ్రహ్మం చూస్తాం. నీలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అంతలా దేవుడు ఉన్నాడు. నువ్వు బ్రహ్మం అనుకో అమ్మా. అందరిలోనే ప్రాణం ఉంది. మరి ప్రాణం ఎన్ని ప్రాణాలు, ఎన్ని రకాలు దేహాలు ధరించవచ్చు. అలా సింపుల్గా చిన్న చిన్న వాక్యాలతో వాళ్ళకి చెబితే వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ యొక్క సుఖతాన్ని బట్టి తప్పనిసరిగా అర్థమవుతుంది. ప్రతి ఇల్లు ఆశ్రమం అవుతాం. ప్రతి ఇల్లు ఋషి. మనం ఋషులుగా మెల్లం. ప్రతి ఇంట్లో మనం ఎలా ఉండాలి? ఋషులుగా. తీర్చిదిద్దబడుతున్నాం కాబట్టి మనం ఎంత రిలాక్స్గా ఉంటున్నాం. ఎన్ని జరిగినా మనకి ఏదైనా ఉంటుందా? ఏదైనా ఉంటుందా? మనసుకి ఏదైనా తెచ్చుతుందా? అది తప్పదు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరూ తీసుకుని మనం అందరూ బ్రహ్మస్వరూపం, బ్రహ్మంగా మిగలాలి. ప్రతి కుటుంబం కూడా మనం తీర్చిదిద్దబడ్డాం కాబట్టి ప్రతి కుటుంబం కూడా గృహస్థాశ్రమంగా, మన ఆశ్రమం గృహస్థాశ్రమం తీర్చిదిద్దబడ్డాం. గురుకులం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే గురుకులం. అన్నీ అమర్చామా లేదా? అలాగే ఇది కూడా చెప్పేటప్పటికి వాళ్ళు ధన్యజీవులు అవుతారు లేదు. ఇంకా వాళ్ళకి కష్టం నష్టం తెలియదు. ఇంకా హాయిగా మనలాగే ఉంటారు వాళ్ళు కూడా. లేకపోతే మార్కులు తక్కువ వస్తే కొంతమంది చచ్చిపోయి ఎన్ని రకాలుగా ఉంటున్నారు. అమ్మ అలాగేనమ్మా, నువ్వు చదివావు కదా, అయినా నీకు ఎలా వచ్చిందంటే ఒంటి మీదమ్మా. అలాగా మనం వాళ్ళ నెమ్మదిగా లాలింత గుచ్చగింత హాయిగా నువ్వు బ్రహ్మస్వరూపాన్ని చెప్ప ఒక్కరినే ప్రార్థించుకున్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం అందరం గడపగలుగుతున్నాం కాబట్టి గడుపుదాం. వారితో స్పెండ్ చేస్తున్నాం. ఎవరో పిల్లలు మన పిల్లలు ఎలా అవుతారు? విశ్వమంతా మనమే రైట్, నేనే ఎంత రైట్. నీ పిల్లలే నువ్వు ఆస్తి ఎందుకు ఇస్తున్నావు? దేహం ఉన్నంతసేపు దేహ సంబంధికం చూసుకోవద్దా? చెప్పండి. అందరినీ చూసుకోవాలి లేదా? మనం వాళ్ళని పెంచి పెద్ద చేసామా లేదా? పెద్ద చేసాక విద్యాబుద్ధులు ఎలా స్కూల్లో మహానుభావులు చెప్తున్నారా లేదా? అలాగే మనం కూడా అంతో ఎంతో ఎక్కువేమక్కర్లేదు. బ్రహ్మం అనుకోండి అమ్మా. ఆ ఒక్క ముక్క చెప్పండి. అందరికి పళ్ళందరికీ నమస్కరించి ప్రార్థించి బ్రహ్మ ఈ రోజుని ఈ సత్సంగం ఇలాగా అందరూ కృషి వలన, సత్సంగుల కృషి వలన కదా ఈ వేళ ఇలా జరుగుతాం. సత్సంగం పెట్టుకుంది ఎవరో? బ్రహ్మ. ఈ కృషత్వం ఎవరిది? బ్రహ్మ. అన్నీ కూడా బ్రహ్మం తప్ప రెండు. బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతాం. బ్రహ్మాత్మ జీవలక్షణాలు తొలగించుకున్నాం. జీవలక్షణాలు ఎందుకు వస్తాయి? రావు.
పని ఉంది, పని చేసేసుకుని కూర్చున్నాం లేదా? రేపు చేస్తాను పని, ఎల్లుండి చేస్తాను పని, ఇంకో సంవత్సరానికి చేస్తాం. మరి తిండి కూడా అప్పుడే తినాలి కదా. ఇక్కడ అంతా మన సబ్జెక్ట్ అంతా జీవన విధానంలో ఎలా ఉండాలి, తమగుణం వదిలించుకుని ఎలా ఉండాలి అన్నదే కదా మన సత్సంగం అంతా. మామూలు మాటలాగే ఉంటుంది, కానీ మామూలు మాటల్లోనే జీవన్ముక్తి అందాం. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు జీవన్ముక్తిగా ఉంటున్నాం అంటే కారణం నేను ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు. మిమ్మల్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే, మీకు తెలుసున్న వాళ్ళు అలాగే. మనం ఎప్పుడు అనాది నుంచి ఆత్మస్వరూపం అయ్యే ఉన్నాం. ఈవేళ ఈవేళ తెలియబడ్డందే, అంతేగాని ఈవేళ ఎప్పుడు అయ్యే ఉన్నాం, బ్రహ్మం అయ్యే ఉన్నాం. కానీ దేహం లేనండి మాయచే దేహం లక్షణాలతో ఉంటున్నాం. తెలియకమ్మా, తెలియక తెలిస్తే ఎలా ఉంటాను? తెలియక ఏది ప్రకృతిలో ఏది ఎంతవరకు అవసరానికి మనం ప్రకృతి నుంచి తెచ్చుకున్నాం కదా, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఎంతవరకు ఉండాలో అంతవరకు. అవునా? మళ్ళీ అప్పు చెప్పేయాలో లేదు. అలా బ్రహ్మంగా వచ్చాం. ఎప్పటికైనా బ్రహ్మంగా మిగలాలా లేదా? ఎన్ని జన్మలు ఎత్తినా మిగలాలా లేదా? అదేదో ఈ జన్మలో మనకి ఏ లోటు లేదు, చక్కగా ఈ జన్మలో జీవన్ముక్తులుగా మిగులుదాం. మన పిల్లల్ని అందరినీ తరింపు చేయాలి. అవునా? మన పెద్దవాళ్ళు నేర్పిందే కదా నమస్కారాలు ఇవన్నీ. లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? అలా మనం మన పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న మన దగ్గరికి వచ్చినప్పుడు ఏవో 4 నేర్పితే అదే కంటిన్యూ చేయాలి. అమ్మ కర్మ, కర్మ ఫలం అన్నీ తెలుస్తున్నాయా లేదా మనకి? ఏ పని చేస్తే కర్మ, ఏ ఫలితాన్ని ఆశిస్తే మళ్ళీ జన్మకొత్తం తెలుస్తుందా లేదా? ముక్కులు మొక్కేసుకుంటే మళ్ళీ రావాలని జన్మలకు తెలుస్తుందా లేదా? పుణ్యం పాపం అయిపోగానే పుణ్యం, పుణ్యం అయిపోగానే మళ్ళా జన్మల. పుణ్యం పాపం అనేది లేకుండా ఆలోచించు. ఇది పుణ్యం, ఇది పాపం, ఆ భావనే వద్దు మనకి. ఇది పుణ్యం, ఇది పాపం అన్న భావనే వద్దు. అన్నీ బ్రహ్మలోనే, అంతా బ్రహ్మే, అంతా బ్రహ్మమే. పుణ్యం పాపం ముందు మనసుతో చెప్పు. ఇప్పుడు రెండు ఏమనుకుంటున్నాం? ఉన్నదంతా బ్రహ్మం. అవునా? ఇప్పుడు మనం పాపాన్ని పుణ్యాన్ని వేరువేరుగా ఏదైనా తిస్తున్నాం. ఉన్నదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మార్పణమైన జీవితాన్ని కాదు, బ్రహ్మంలోనే అన్ని బ్రహ్మమే అని తెలుస్తుందా లేదా? మన ఆలోచన విధానం అంతా మారిందా లేదా? ఉన్నదంతా బ్రహ్మే అని తెలుస్తుందా లేదా? బ్రహ్మం తప్ప రెండోది ఉందా? రెండోది ఉందా? బ్రహ్మం తప్ప చెప్పండి. లేదు, లేదని తెలిసాక ఇంకా మన మనసుకి ఇంకా లేకుండానే పోయింది. అంత ముందు నుంచి అది ఉంది, ఇది ఉంది, ఇది నిజం, అది నిజం అని చెప్పింది. ఆ భ్రమలో పడ్డాం. ఇప్పుడు ఏంటి? నీ దేహమే నిజం కాదు, శ్మశానానికి వెళ్తుంది. నీ మనసు మళ్ళీ సూక్ష్మదేహం మళ్ళా దేహాన్ని తెచ్చుకుంటుంది. మళ్ళా కారం దేహమే కదా, ఇప్పుడు అయిపోతుంది కదా. ఇంకా అవగొట్టేసుకోకపోతే ఇంకెన్ని జన్మలు ఎత్తుతావు? పని లేదా నీకు? ఆ పన్ను ఇప్పుడు అవజేసుకోలేవా? ఇప్పుడు సుఖపడుతున్నావు కదా. దేహం ఏం కాదు, నేను బ్రహ్మాన్ని అంటే ఆలోచన. దేహం ఏం కాదు, నేను బ్రహ్మాన్ని ఆలోచించుకుని పత్రం ఉన్నది నేనే.
నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఎడతట్లేని ఆనందం అమ్మా, మనకి ఎడతట్లేని ఆనందం బ్రహ్మంగా ఉండబట్టే కదా. మన ఇంట్లోని ఒక పని వస్తే నలుగురు సర్దుకుంటామా లేదా? గబగబా ఒకళ్ళు గదులు తుడిచి పనిచేసేది రాలేదు, ఒకడు గదులు తుడిచేస్తారు, ఒకళ్ళు సామాన్తో వేస్తారు, ఒకరు ఉంటుంది. అప్పుడు తేలిక అవుతుందా లేదా? ఒక్కళ్ళే పనిచేస్తే ఎలా ఉంటుంది? ఏదో కొన్నాళ్ళు చేయగలుగుతారు, ఆ తర్వాత నేర్చుకోవచ్చు. అవునా? సర్దుకుంటున్నావా లేదా? మరి పని చేసేది రానప్పుడే పని సర్దుకుంటున్నావే. మనకున్నంత తెలివి ఎవరికి ఉంటుంది? నరజన్మెత్తి పరమాత్మ మిగులని కష్టపడి తెచ్చుకుని మనమే తెచ్చుకున్నాం, మళ్ళీ దీంట్లోనే పునుకోవటం. మళ్ళీ జన్మ కావాలని తెచ్చుకున్నట్టే కదా పునుక్కుంటే. ఫెయిర్గా ఉండాలా లేదా? ఈ దేహం నేను కాదు, నే బ్రహ్మ. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. అవునా కదా? దీపావళి వచ్చిందని ఇల్లు దుర్గేసుకుంటున్నావే, సంక్రాంతి వచ్చిందని దుర్గేసుకుంటున్నావే. సంక్రాంతి దీపావళి చెప్పినయా? ఇల్లు దులుపుకోమని చెప్పండి. పండుగ వస్తే చుచ్చుగా ఉండాలనే తెలియబడ్డంది కదా. ఇల్లు దులుపుకుని చక్కగా గదులు కట్టుకుని తరగొడ్లు పెట్టుకుని ఏదో రకంగా శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే నీకు మనసు అంత. మరి రోజు నీలో లేడా దేవుడు? ఆ పూజ ఎంత ముఖ్యంగా నువ్వు చేస్తున్నావు. నీ పూజను కూడా నువ్వు 24 గంటలు చేస్తావు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ అని మనం బ్రహ్మోపాసన చేయకపోతే ఎలా కుదురుతుంది? ఉన్నదంతా నేనే నేనే నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండాలా లేదా? మీరు అందరూ మాట్లాడేస్తారా? నువ్వు మాట్లాడేవా? నువ్వు మాట్లాడా ఇలా ఇక్కడ కూర్చో, ఒకసారి తిప్పేస్తే నీ పని. ఎందుకంటే మనం అందరం ఏకాత్మ స్వరూపం, మనం అందరం సభ్యులు, కుటుంబీకులు. ఎలాగో మనం అందరం సత్సంగులు. ఒక్కసారి ఇలా కూర్చో, ఒకసారి ముందు నీ గొంతుకు నీకే వినిపించలేదు, నాకేమి వినిపించింది. పెట్టుకో. ఇప్పుడు అరమంటే వస్తారు అందరం, పిల్లల మీద, మొగుడి మీద. ఇప్పుడు అరువు. నా దగ్గర అరవరంట, పెద్ద బుద్ధిమంతులంట. పైగా అంటున్నారు, అమ్మా నీ దగ్గర మాకు మాటే రాదంట. అయ్యి బాబాయ్ మాట రాకుండానే ఉంటున్నారు వీళ్ళు. అలా చెబుతారు అంటే నన్ను ఏదో నమ్మిందా? నేను నమ్ముతానా? మీ అందరి స్కానింగ్లో నాకు తెలీదా మీరు ఎలాంటి? అసలు బాబోయ్, మన సత్సంగులు అందరికీ నమస్కారం. మామూలు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ పెత్తనందారులే, అందరూ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. మన సత్సంగులు ఒక్కళ్ళు కూడా తెంగరోళ్ళు. ఆ వంశీ అన్న వంశీ కూడా తెలివైనోడే. వాళ్ళ అమ్మ చేత నాన్న చేత పని చేయించుకుంటారు మనతో. అసలు మన సత్సంగంలో తెంగరోడంటూ లేనే లేదు, లేనే లేదు. ఇక్కడ మాట్లాడమంటే అమ్మా మీ దగ్గర మాకు మౌనం వచ్చారు, అబ్బా నేను నమ్మేస్తాను. నేను వచ్చిన కొత్తలోనమ్మా, నాకు తెలియదు. అంటే సంగతి మనం ఇలా దేహంగానే ఉండేవాళ్ళం కానీ మనకేం తెలియదు కదమ్మా. అప్పుడు నువ్వు ఇంకా దేహంగా ఉంటావు. ఇంకా ఇంట్లో పని, దీనికి ప్రపంచం అక్కర్లేదు. ఇంట్లో పునుకుందే పునుకోవటం, తోముందే తోమటం, తులసిందే తోడటం,
మహాతల్లి ఎంతో సేదత్వం అది. ఆ, అలాగే ఎక్కువ నేను అమ్మ దేనికైనా వెళ్ళినా షాప్కి వెళ్ళినా చీరలు షాప్ చేసుకోవటం ఏవో నాలుగు వేసేయమంటాం తెచ్చేసుకోవటం ఇలాగని చెప్పేవారు అమ్మ. నేను అంతేనమ్మా నిజే నాకు తెలియదు కదా అమ్మ ఇలాగ అసలు తెలియదు అమ్మలాగా నేను మామూలుగా మాట్లాడేస్తుంది. ఎందుకంటే అమ్మ ఎలా ఉన్నారు అన్న సంగతి నాకు తెలియదు కదమ్మా ఇలాగ తెలియదు నాకు. ఎక్కడికి నేను ఎప్పుడు దేనికి అసలు ఇంట్లో బయటికి వెళ్తున్నానో తెలియదు. ఎప్పుడు ఇంట్లో కొనుక్కోవటం అసలు బయటికి ఎవరో ఎక్కడో చోట ఏ సత్సంగాలని ఎవరో ముందులు వస్తున్నారు అలాగా స్వాములు వస్తున్నారు అది కూడా వెళ్తాను అలా కూడా వెళ్ళటం తెలియదు అమ్మా నాకు అసలు. ఇలాగా పక్కన మా బ్రాహ్మణ అమ్మగారు చెప్తే ఇలాగా అప్పుడు నేను వైజాగ్ లో ఉంటుంది ఎలమంచిలో ఉమా వీళ్ళు ఒక చోట ఉండేవారు మనకు. ఐ థింక్ ఆవిడ చెప్పేటప్పటికి నేను అప్పుడు పరిస్థితి నాకు చాలా దారుణంగా ఉంది. చాలా కష్టంగా ఉంది పిల్ల, మామూలు కష్టం కాదు. అయితే అలాంటి టైంలో నాకు సరిగ్గా ఇలాగ వచ్చారమ్మా సత్సంగానికి. వచ్చిన వెంటనే 20 రోజులకి నెల వరకు మా అమ్మ పోయారు. నాకు ఇప్పుడు అనిపించింది అమ్మ ఇలాగే అమ్మ వెళ్ళిపోతే అమ్మ జన్మ ఇచ్చారు అంతకన్నా ఎక్కువ అమ్మని మించి అమ్మ ఇచ్చారు నాకు. అప్పుడే అమ్మ ఇలా పోయిందన్నమాట. అమ్మనిచ్చారు అంతకంటే నాకు కావాల్సి ఉంది అని నేను నాకు అప్పటి ఒక బయట తిరగటం ధైర్యంగా ఉండటం ఇంకా చాలా చాలా బాగుంటుంది అసలు. 15 రోజులు 20 రోజులు అయితే నాకు అంతా ఏదో ఎంత వెళ్తురు వచ్చేస్తో మనకి ఎప్పుడు ఇంకా రోజు అమ్మ ఇంట్లో కాదని అమ్మ దగ్గరికి వచ్చినప్పుడే అలా వచ్చేస్తాం అంత అలాగా. ఇంట్లో కాదు అలా ఉంది ఇంట్లో అంతలా ఉంది. నా మృత్యుంజయుడి దగ్గర ఉండదు ఆడు చుట్టూ రాజు మన రాజులో ఎందుకు పనికిరారు వణికిపోతా ఉంటుంది. అలా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ అమ్మ పోయిన తర్వాత ఏదో కొద్దిగా ఉంటుంది కదమ్మా కొంచెం అలాగా చాలా ఇంకా అసలు ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు కానీ ఇంకా చాలా బాగున్నాను అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత. అసలు ధైర్యం నాకు ప్రతిదానికి భయం ఎక్కువ. అలాంటిది అమ్మ దగ్గరికి వచ్చింది చాలా ధైర్యం ఎలా వస్తుంది. దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని. ఆ ధైర్యం అలా వస్తుంది. అసలు ఇంజక్షన్ అంటే పైన ఏనాడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అలాంటిది ఆపరేషన్లు అంటే నాకు పైల్స్ ఆపరేషన్ చేస్తా అంటే డాక్టర్తో మాట్లాడుతూనే నాకు చేసేదాం. ఇంకా అసలు అమ్మతో చూసుకుంటూనే ఉన్నాను ఆపరేషన్ అంత చేద్దాం. మళ్ళా చేశారంటే మరి నిజంగా ఏంటో అసలు అలా తెలియదు. ఏమిటి ఉట్టప్పుడు ఎక్కువ మాట్లాడలేను చెప్పలేను. ఇప్పుడు సమయం వచ్చినగా చేస్తున్నాము. నాకు ఎట్ ఏ టైం 2 ఆపరేషన్ చేశాను దీనికి మా గర్భసంచి చెప్పలేదు. కానీ నేను ఇంత బాధను కానీ కనీసం 2 రోజులు బాధపడతారు చాలా బాధపడతారు అంటారు. నేను అసలు చీమ పుట్టినట్టు కూడా తెలియదు. నాకు అలా నీళ్ళు కానీ అసలు బాధ ఏంటో తెలియదు అండి. అంత విచిత్రం అన్నమాట. ఇప్పుడు అందరూ అంటున్నారు చాలా మంది చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆవిడ సన్నగా ఉంటారు కదా అది భయం ఉండదు బాధ లేదేమో ఒలిగా ఉన్న వాళ్ళకి అయితే బాధ ఉంటుందేమో అని చెప్పి నేను ఇప్పటికీ కూడా విచిత్రం మాట్లాడు. ఇంకెంతలాగంటే చిన్న పిల్ల ఉందా లేదా చెప్పండి. ఏ ధైర్యంతో ఉంది దీనికి మనలో అర్థమైందా. దీని కొడుకులు పెళ్ళిళ్ళు చేసిన కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి చేసిన ఇది ఎలా ఉంది అంటే బ్రహ్మం ధైర్యం. నేను అది వాకింగ్ 2 రోజుగా చేసిపోయానమ్మా. వాకింగ్ చేస్తా ఉంటే పెద్ద వరండా మొక్కల హాస్పిటల్లో అయితే డాక్టర్ నాకు ఎదురొచ్చేవారమ్మా. అసలు ఎప్పుడు కూడా పేషెంట్ లేదంటే అంతలేదు. డాక్టర్ వచ్చేసి నన్ను నడిచికాడే ఇలా చూసేసి ఈయన 2 డాక్టర్లు కూడా నడిచి చాటే చూసేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నారంటే రూమ్లో లేకపోతే ఇలా వాకింగ్ చేస్తుందంటే ఎదురొచ్చి మరి చూసి మరి ఎలా చేయించుకున్నావే ఆపరేషన్ ఇదంతా బ్రహ్మం. అసలు భయం అన్నదే తెలియదమ్మా. ఇంకంతే అమ్మాయి భగవంతుడే మనకి బ్రహ్మమే. చూడండి అవసరం చాలా ఇంకా నాకు ఎలాగొచ్చిందంటే ఆత్మే నేనే ఆత్మ. అది కపట్లో పట్టుకుంది. ఆత్మే నేనే ఆత్మ అలా ఉండాలి. ఇంకా ఆత్మగా ఏమీ లేవు కదా. చాలా ఇంకంటే నేను ఒకసారి వస్తున్నాను రాలేకపోతున్నాను. ఎంత రాకపోయినా మన దేశంలో మనం ఉంటున్నాం ఇప్పుడు దేశంలో ఉంటున్నాం. ఇంకా అసలు నేను అర్ధరాత్రి మెలకు వచ్చినా ఇంకా అసలు వచ్చేస్తుంది మాట. ఇంకా
ఇంకా ఇదేమో అలవాటు నేను అయిపోయింది. కాదు నాకు ఎందుకు అన్నది ఇంకా పాఠం అయిపోయింది ఇంకా అంతే. ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది కదా ఇంకా మనకు ఇలా మెలకు వచ్చిందంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మెలకు వచ్చిందంటే ఇంకా నిద్రలోనే కూర్చుని చేసుకుని ఆ నిద్రలోనే ఇంకా ఎప్పుడు నిద్ర పట్టేస్తో తెలియదు. నిద్రలోనే ఇంకా మనం సత్సంగం కింద ఉంటానమాట ఇంకా నిద్రలోనే. గుణనిచ్చి అందరికీ ఒకేలా సత్సంగానికి రావటానికి కుదరదు. కుదరకపోయినా ఏకలవ్యంలా ఉందా లేదా? అది బ్రహ్మ. ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నాం. అలా ఉండట్లేదు. చిరంజీవి అన్నట్టు చెప్తాకైతే మాట్లాడి రావుతానమ్మా. నేనైతే చాలా బాగుంటున్నాను. మనకు జన్మలేదే. ఈ బాగంతా ఏంటి? జన్మలేదు. జన్మలేదు మనకి. ఈ రూపాలు అసలు ఆ చిన్న దానికి మా పిల్లలు 5 నిమిషాల్లో కాలేజీ నుంచి అసలు ఎప్పుడు కూడా అంటే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మా పిల్లలు ఇల్లు కాలేజీ తప్ప రెండో తెలియదు అసలు. పక్కకి వెళ్తాం కానీ ఎవరితో ఫ్రెండ్స్ బయటకి ఇంకా తిరగటం అనేది తెలియదు. పిల్లలంతా కూడా తిరుగుతారు కదా బిగ్ బాస్లో, అస్సలు తెలియదు. అలాంటిది ఒకే 5 నిమిషాలు మా పిల్లలు ఉన్నా ఫోన్ చేస్తాను నా బయట ఒక ఫోన్ లేకపోయినా రూపాయి డబ్బాకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తారు వెళ్ళాము ఉందాం లేట్ అవుతుందో చెప్తారు. 5 నిమిషాలు నాకు అరికాళ్ళు వణుకు వచ్చేసిందన్నమాట. అరికాళ్ళే ఇంకా అసలు వణుకు వచ్చేసి బాబోయ్ నేస్టార్లు వచ్చేసి కోపమైన ఇంకా అసలు ధైర్యంగా ఉండలేదు. దానికి భయం ఏమంటారు టెన్షన్ పడిపోతా ఉంటాను. నేను అలా టెన్షన్ పడిపోతాను. అలాంటిది అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అసలు అలాంటిది టెన్షన్ అనేది తెలియదు. మర్చిపోయాం ఇంకా అలాంటి నీళ్ళతో కూడా మర్చిపోయాం 5 నిమిషాలు. కాకపోతే ఎంత ఏడుపు వచ్చేస్తుంది ఆగింది కదా. అలాంటిది ఏమైపోయిందో తెలియదు ఇంకా అలాగా సాయి అయిపోయాం. పరమాత్మ ధ్యానం వల్ల ఇంత స్ట్రాంగ్ అయ్యాము. అది లేదు ముందు ఏడుపు వచ్చేస్తుంది మాట. చిన్నదానికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. అలాంటిది అసలు కళ్ళకి నీళ్ళు అన్నది మర్చిపోయామాట. ఇలా జరిగిందా కానీ ఇంకా అసలు ఇప్పుడు మర్చిపోయాయి. ఇంకా బాధ అన్నది లేదు. ఇంకా పిల్లలకి అంత దూరాన్ని ఉన్నా కానీ ఇంకా నేను దిగిన ఈయనకే బాబు మనల్ని మిస్ అయిపోతున్నా అని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నారు అన్నమాట. ఆయన తప్ప నాకు అసలు ఫీలింగే రావట్లేదు అండి. అసలు ఫీలింగే రావట్లేదు. చూస్తున్నాం కదా ఎలాగ రోజు చూస్తున్నాం కదా వీడియో కాల్లో చూస్తున్నారు కదా. వాళ్ళు మరి సంపాదించుకోవద్దా చెప్పు. ఇది ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. నాకు ఫస్ట్ లో మా బాబాయ్ కొత్త ఏదో కొంచెం ఉంది. తర్వాత అసలు ముందర ఏడుపు ముందర ఉండేదానండి. అసలు అలాంటిది ఏమైపోయిందో తెలియదు అసలు. దానికి ఏడుపు ముందు ఉండేదండి. ఆ ఏడుపు దానికి ఏడుకోవడానికి ముందుకు వస్తుంది, ధైర్యం వస్తుంది. బ్రహ్మజ్ఞానం తెలిస్తే చాలా పిల్లలు అక్కడ వాళ్ళు కూడా అమెరికాలో ఉంటున్నారని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు అందరం పిల్లలు. కోలాటం మనకి ఇక్కడ చేస్తాను వెళ్ళకపోవడం చేసి కోలాటం చేసి మా పాప అంటే మనవరాలు కూడా అది చేసేస్తున్నారు కోలాటం. అదే మరి మనకి బ్రహ్మ చేస్తున్నారండి. ఇక్కడికన్నా అనుకుంటే ఇక్కడంటే అందరూ మనవాళ్ళే కాబట్టి మనం గమ్మున వెళ్ళలేదు దేనికి. అక్కడైతే ఒక్కటే భీమవరం బ్రహ్మమ్మ .com అంటున్నారే, దాంట్లో మన కోలాటం పద్మమ్మ లేదా పద్మ. ఇప్పుడు ఆడపిల్లలు అందరినీ కూడా శ్లోకాలు వచ్చాను పెట్టమన్నాను. మొత్తం మన సత్సంగులే కదా అందరూ. ఆడే అన్నీ మొత్తం దీంట్లో వచ్చేస్తాయి. అందుగురించే మన పిల్లలే అన్నీ పెట్టినారా అని గోలది. అందరూ జీవన్ముక్తులుగా మిగలాలి మనం. చాలా బ్రహ్మాత్మ దానికి. అసలు రేపు వద్దు ఉద్యోగం ఎలా చేద్దామని ఇక్కడ కూర్చో. రేపు ఉద్యోగం ఎలా చేస్తావు అయ్యో అమ్మ అంటేనే. అంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా అలా అయిపోతుందా అమ్మమ్మ అబ్బమ్మమ్మ కదా చెప్పా. పెద్ద చదువులు పెద్ద ఉద్యోగస్తులు అమ్మా ఏదైనా వస్తారని తెలుసమ్మా. పెట్టుకుని మాట్లాడు. చెప్పు. అంటే రిజల్ట్స్ అబ్బా షేర్ చేసుకోవడానికి మాత్రం వస్తుంది. జ్ఞానంగా ఎలా ఉంది? ధైర్యంగా ఉంటుందా? చిన్న ధైర్యం వచ్చేసి లేకపోతే వణికిపోయేది పరీక్షలు కీల్చెల్లు.
చాలా ఆనందం. మీరు హీరోస్తోనే నేను ఎగ్జామ్స్. పరమాత్మ దైవమ్మ మనకి దేహానికి చదువులు ఎంత ముఖ్యం. దేహం ఉండగా నేను బ్రహ్మాన్ని అన్న ధీరత్వం వలన హాయిగా దేహం ఉన్నంత కాలం రిలాక్స్. మళ్ళా దేహం రాదు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటే మళ్ళా జన్మ రాదు కదా. హాయిగా చాలా ఆనందం. పోలే జ్ఞానం వల్ల బాగున్నావు. అందరినీ బాగా చూస్తున్నావు కదా. నీ ఫ్రెండ్స్ అయ్యింది నన్ను అమ్మమ్మ అన్నట్టే వాళ్ళందరినీ కూడా బాగా చూస్తున్నావు కదా. బ్రహ్మంగా చూడాలి. ఎవరి గుణం ఆడుకో మనకి ఎందుకన్నా. అందరితో దెబ్బలాడుకుంటే మనకు ఒక్క మనిషి ఉంటారా చెప్పండిరా. మరి నేను అందరినీ బ్రహ్మంగా చూడబట్టే కదా నాకు మీరు అందరూ ఉన్నారు. సృష్టి యావత్తు ఉన్నారు. అందరితో దెబ్బలాడుకున్నాం అనుకోండి అంటే నా గుణం బాగోకపోతేనే దెబ్బలాడతాం. నా గుణం బాగుంటే మిమ్మల్ని దేవుడిగా చూస్తున్నాను లేదా. నేను బ్రహ్మంగా ఉండబట్టే కదా మీ అందరినీ బ్రహ్మంగా చూస్తున్నాను. ఒక్కళ్ళు ఉంటారంటే అందరూ శత్రువులే ఉంది. కానీ అందరూ మనం ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నా మనం అందరం మిత్రులుగా ఉంటాను. కారణం ఏంటి? ఇంత బొడ్డోళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బ్రహ్మే, నేను బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, మనం అందరం బ్రహ్మమే. మనం అందరూ ఒకే విధానంలో ఉండవచ్చే కదా ఇంత ఆనందం బ్రహ్మగా ఉండగలుగుతుంది. ఆనాడు ఈనాడు నీకు నేను ఒక్కలాగే కనిపించానా? ఏదో నాకు ఈ రెండు కొమ్ములు ఏదో వచ్చినాయి రాక్షసులాగా ఒకేలా ఉన్నానా? ఏమో రాక్షసు కొమ్ములు చూపిస్తారు కదా, అవి ఏమో వచ్చినాయా? నాకు కొమ్ములు మొలలేదు కదా. పోలే నేను ధన్యురాలు. మనవరాలు చెప్పింది మామ మీరు బాగానే ఉన్నారు. నాకు జీవన్ముక్తే కదా చెప్పు. నాకు జీవన్ముక్తే కదా మనవరాలా? నీకు జీవన్ముక్తేనా? ఏయ్ నువ్వు చేస్తూ చెప్పు. నీకు జీవన్ముక్తి. ఎప్పుడైతే బ్రహ్మంగా మనం తెలుసుకున్నాము, బ్రహ్మ జీవన విధానమే గడుపుతున్నాం కదా, అదే జీవన్ముక్తి. ఎక్కడో కొత్తగా ఏం కొనుక్కునేది ఏం కాదు. జీవించుండగా సాఫీగా మన మనసు కదలకుండా ఉండటం, పరమాత్మగా మెగటం, అదే జీవన్ముక్తి. అదే జీవన్ముక్తి అంటే ఎక్కడి నుంచో ఏదో హెడ్డింగ్లు ఏమి రావు. నేను ఆనాడు ఈనాడు ఎప్పుడు ఒకలాగే చూసాను లేదా. నిన్ను ఎలా గౌరవిస్తున్నాను, వీళ్ళని ఎలా గౌరవిస్తున్నాను, అందరినీ ఒక్కలాగే చూస్తున్నాను. నువ్వు కూడా అలాగే అందరినీ ఒక్కలా చూ. అదే జీవించుండగా జీవన్ముక్తి. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం, ఆనందో బ్రహ్మం. ఎంత ఆనందరా మనకి. అసలైన సుఖం మనలో ఉంది. సుఖాన్ని ఎందుకు మనం వదులుకోవాలి? మన సుఖాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? అవునా? చాలా ఆనందం. చక్కగా చిన్నప్పటి నుంచి బ్రహ్మజ్ఞానం వలన ఏమవుతుందంటేనమ్మా, కష్టం అని ఉంటుంది. ఇది సుఖం, ఇది కష్టం ఉంది. అన్నీ అయ్యే ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకి ఏం తెలుసు? తెలియకపోయినా మేధావులు అయిపోలేదా పెద్ద పెద్ద సెలవులు పెట్టుకుని? వీళ్ళు ల్యాప్టాప్లోకి ఎక్కించి ఎన్ని చెప్పులు పడేవారు వీళ్ళు. ఇప్పుడు నేను నాకే వచ్చేస్తుందా ఆను ఆఫ్ను ఎలుగెంతో ఆరిపెట్టు పొయ్యిలాగా ఎలుగెంతో ఆరిపెట్టు నాకు వచ్చేస్తుందమ్మా. మీరే కాదు, మీరు లక్షలు పెట్టి మేధావులు, మాకు లక్ష్యంతో మేధావులుగా ఉంటుంది. చెప్పినట్టు వర్మ ఎలా చెప్పాడు అది బుర్రలో పెట్టేసుకుంటా. ఆ బుర్రలో పెట్టింది ఇక్కడ వెలిగించాలి. మీ లక్ష్యం, మాకు లక్ష్యం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ లక్ష్యం కోసం మనం పాటుపడుతున్నాం లేదా. ల్యాప్టాప్ రాపోయిన వర్మ అని ఆడికి ఫోన్ చేస్తాను అడుగుతాను. ఎందువల్ల? లక్ష్య స్థితి. మాకు లక్ష్య ఖర్చు లేదు. మీరే మాకు గురువులు. దేహంగా లోపల ఉన్నాడు ఎలాగ నా గురువు నాకే ఉన్నాడు. దేహంగా మీరు చదువుకున్న వాళ్ళు అందరూ మా గురువులు. చక్కగా మీరు అందరూ కలిపి పెట్టండమ్మా. మేమోరం బ్రహ్మం అమ్మ.com బట్టి పెట్టాను కదా. అందు గురించి మళ్ళీ దాన్ని మనసు పెట్టి మీకు అప్ చెప్తుంది.
దాంట్లో అందరూ పెట్టాం. చాలా బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాం. మనం అందరం కూడా ఒకే ఆత్మస్వరూపులోని తెలుసుకున్నాం. ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్. లైఫ్ ఎంజాయ్ ఎక్కడ ఉంటుందంటే జీవనోదానం తెలుసుకోకుండా జ్ఞానం ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే వేరేం కాదు, జీవించుండగా జీవనోదానం, జీవించుండగా జీవనోదానం బ్రహ్మాత్మగా మిగులుతుంది. జ్ఞానం తెలుస్తుంది, ఆచరించు. జ్ఞానం తెలుసుకున్నాం, నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం తెలుసు. ఇంకేముంటుంది? తెలుసుకున్నాక ఇంకేముంటుంది? అవునా? హ్యాపీగా చాలా అడిగాను చెప్పు అమ్మా. బాబోయ్ చిలక బ్రహ్మం 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 చాలా చాలా పరమాత్మే. ప్రతి ఒక్క రూపం బ్రహ్మే. రూపురేఖలు, నామాలు, గుణాలు అన్నీ పరమాత్మలోని. అందరూ ఒక్కటే 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 ఒక్కటేగా మనం ఉంటుమే. ఎంత ఆనందం మరి. అందరూ పరమాత్మ దైవం ఆయురారోగ్యాలు అందరూ కూడా శుభంగా ఉండాలి. అందరూ కూడా బ్రహ్మస్వరూపం హాయిగా మే శుద్ధులు తీసి మరి ఏంటి కారణం? మనం అందరినీ ఇలా ప్రేమించగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? ప్రతి సెకను కూడా హాయిగా ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? ఏంటి చెప్పండి. తెలుసులే బుల్లమ్మ, అక్కడి నుంచి అర్థం. దానికి అర్థమైంది, మీరు చెప్పండి. అంతా నేనే అని అర్థం అక్కడి నుంచి. నేనే అంతా అంతా నేనే అంతా అందువల్లే కదా ఇంత రిలాక్స్గా ఉండగలుగుతుంది. లేకపోతే రోటి అదేంటే భావనలోనే భావన దోషం స్వత్తందా. ఎప్పుడు చూసినా హాయ్ 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 యంగగా ఎగిరిపోతున్నాం. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు ఇంక లోటుపాట్లేంటి? ఇంకా మమేకం దేని మీద అవుతున్నాం? మమకారాలయ్యి, రాగాలయ్యి, దుఃఖాలయ్యి ఏదైనా ఉన్నాయి? అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. బ్రహ్మోపాసనతో మనం ఉంటున్నాం కాబట్టి ఇంకా అసలు ఏదైనా ఉందా? మనం అందరం జీవన్ముక్తులమే కదా. గట్టిగా జీవన్ముక్తులమే కదా. ఎందుకు జీవన్ముక్తులుగా ఉండగలుగుతున్నాం? మన పని అదే. ఈ మానవ జన్మకు వచ్చాం, సుకృతం ప్రయత్నం, హాయిగా బతుకుతున్నాం, జీవించుండగా జీవన్ముక్తులుగా ఉంటున్నాం. మరి ఎక్కడో ఎవరికో జీవన్ముక్తి వస్తుందన్నారు కదా మరి పూర్వం పుస్తకాల్లోని. మరి ఇక్కడ మనం అందరూ జీవన్ముక్తులు ఏంటి? కారణం ఏంటి? జీవన్ముక్తులు అవునా కదా. జీవించుండగానే ముక్తులు. మనలో ముక్త స్వరూపం ఉందని తెలుసుకున్నాము. ఆఖరి శ్వాస వరకు అలాగే ఉంటాము. ఎక్కడో ఎవరో కాదు, మనం అందరం కూడా జీవన్ముక్తులు అని తెలిసిందా లేదా? ఎవరి మనసు కాదు తెలియట్లేదా? ఖాళీగా ఉంటుంది మనసు, జీవన్ముక్తి. ఎల్లవేళ ఏ పనైనా జరుగుతుంది, కానీ మనకి ఏదైనా స్పందన ఉందా? ఆరెవరో జీవన్ముక్తులంట, ఈరెవరో జ్ఞానులంట, ఆరెవరో యోగులంట. ఇప్పుడు అవన్నీ మనకే కదా. మనం గృహస్థులమే, స్త్రీలమే, ఇల్లాలమే. కానీ చూడు మరి
మనకి ఈ పేర్లన్నీ ఎలా వచ్చినాయి? మనలో దేవుడు ఉన్నాడని తెలిసాక దేవుడిగా మిగులుతాం. మన జన్మ మనం ఎవరు? బ్రహ్మం. బ్రహ్మం అందరిలో ఉందని, నాలో ఉందని, అంతటా ఉందని తెలిసాక వెనకడుగుందా? వెనకడుగు. మనం చూడండి, జీవన్ముక్తుడు అని ఇలాగ గట్టిగా చెప్పగలుగుతున్నాం, మడి గట్టిగా చెప్పండి. ఎందువలన మనకు ఆ ఖాళీ తెలుస్తుంది. మన మనస్సు వ్యధ చెందేది అంతకుముందు. ఇప్పుడు ఎప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడని తెలిసిందో హాయిగా నిత్య నిరంతరం కూడా ఆ తపస్సుతోటే ఉంటూ ఈ సంబంధాన్ని తేలిగ్గా చేసుకున్నావా లేదా? ఈ సంబంధాన్ని తేలికైందా లేదా? మనోవ్యాకులత తగ్గిందా లేదా? మనసుకు రసంలో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? నేను అయ్యి ఉన్నాను, నేను పరమాత్మ అన్నాక ఇంకెందుకు వస్తాయి? మనం అందరూ ఇంత రిలాక్స్గా ఉన్నామంటే కారణం యోగులు, బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మ విద్య తెలియబడ్డది మనకి. అన్ని విద్యలునేమో మార్గాన్ని చూపు. బ్రహ్మ విద్య నువ్వు అయ్యి ఉన్నావు తెలియదు. మరి దీంట్లో ఉన్న సుఖం మిగిలినట్లు ఉందా? నువ్వు మనసు కన్నా ఏదో రకంగా దీన్ని ఏదో పని చెప్పాలా లేదా? ఆ పని ఏం చేస్తున్నావు? పుస్తకం చదువుకుంటున్నావా లేదా? నువ్వు శ్లోకాలు అయ్యి చెప్పు. నేను శ్లోకాలు అయ్యి చదువుకునేది. ఇప్పుడు మీతో ఉండటం కుదరట్లేదు. కుదరలేనప్పుడు కుదరలేనట్టు, కుదిరినప్పుడు కుదిరినట్టు. అర్థమైందా? చదవకూడదు, చదివేము, మాట్లాడకూడదు, మాట్లాడుతున్నా, దేనికే రూల్ లేదు. నువ్వు అదే ఉన్నావు, అలా ఉండిపో. ఇక్కడ సత్సంగంలో మనం చెప్పుకునేది అది. అలా ఉండు, పోక ఉండు, అలా మిగులు. నేను బ్రహ్మాన్ని. బ్రహ్మంగా మిగులు. అవునా? ఇదేనా మన క్లాసు? అర్థమైంది కదా? ఎంత ఈజీగా బతుకుతున్నాం. ఇతరులకు అర్థం అవ్వదు మనం ఇలాగ హాయిగా ఉన్నామంటే. వాళ్ళు పైకి అంటున్నారేమో అనుకుంటారు కదా, మనమైనా అనుకుంటాంలే, మామూలుగానే ఉన్నాం కదా. ఎందువలన? భావనలు దోషాలు లేవు. భావన దోషం లేదు, భావరహితంగా ఉన్నాం. భావరహితులే కదా మనం. బ్రహ్మంగా ఉంటున్నాం లేదా? ఎవరి మీద ఆడదే, మనకెందుకే? నీది నీదే, నాది నాదే. ఎవరి గురించి ఎవరికే ఏవి ఇక్కడ ప్రశ్న జవాబులు ఉండవు. ఉన్నదంతా నేనే 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 నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. ఇక్కడ అదే మన ట్రీట్మెంట్. ఇక తెలిసాక ఎంత హాయిరా. అందుకు తప్పదు. పిల్లలందరినీ తీర్చిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా? తప్పదో తప్పదో తప్పదు. ఈరోజు మిమ్మల్ని బతిమాలుకుంటున్నా, ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నా. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా కాబట్టి, అందరూ నేనే అని నాకు తెలుసు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా జీవన్ముక్తులుగా ఉన్నారు. దేహంతో వాళ్ళ చదువులు అన్నీ మామూలే. మనం చదువుకోలేదా? అలాగే అందరూ చదువుకున్నాం. కానీ మనం బ్రహ్మ అనుకోమని చెప్పు. నీలో బ్రహ్మ ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. అవి ఒక్క ముక్క చెప్పండి అమ్మా చాలు. బ్రహ్మంగా ఉండేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకే అనుభవంలోకి వచ్చింది. ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఏమో తెలుసు? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని ఒకటే కదా తెలుసు. ఇప్పుడు పాయింట్ ఏముంది? నేనే ఆత్మని, ఆత్మే నేను అందలేదా? మరి నాకన్నా ఎంత బాగుంది ఆ పాయింట్.
నాకు తెలియని మీరు చదువుతున్నారు, మీకు తెలియని నాకు. అందరికీ అనుభవాలు ఎందుకు చెప్తున్నాం? ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అదేముంది, అహం మిథ్య, బ్రహ్మం సత్యం అంతా చిన్నప్పుడు ఏందండి చాలా వదిలేమన్నారు. దేహమే నేను కానప్పుడు దేహ సంబంధం ఉన్నా ఆకెందుకు అన్నారా లేదు. అలా అందరిలోని నేను ఒక పాయింట్ తీసుకుని చక్కగా మహాత్ములు అందరికీ నమస్కారం, అందరి పుణ్యం అంటే ఇంకా నాకు తేలికో హాయిగా మనం అందరం ఎవరి మనస్సు ఎవరు చెప్పగలరు. శుద్ధ మనస్సులు మనం అందరం శుద్ధ మనస్సులు, శుద్ధమే వస్తుంది అవునా. ఆ తత్వంలోనే వస్తాయి మన మాటలన్నీ. చాలా ఆనందంగా ఉంటున్నారు. మనకు కావాల్సింది ఇదే, బ్రహ్మానందంగా ఉండట్లేదు కదా. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచనం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమామి. నే ఇప్పుడు సర్దో కదా లలితా శాస్త్రాలు అందరం ఒకసారి చదువుకోవాలి. ఆ భగవంతుడి దయ వలన మనం ఈ రోజున ఎలా ఉన్నాం. వారి శాస్త్రాలు చదువుకుంటా మనం యోగులుగా మిగలగలుగుతున్నాం. మరి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం అంతే, మనలో దేవుడు ఉన్నాడని తెలియదు. అందరికీ తల పుస్తకం లలితా శాస్త్రం చదివినట్టు మన క్లాస్. మా జగన్మాత అందరం ఒక్కటే 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 ఒక్కటేగా మిగులుతుంది. బ్రహ్మాత్మ కూర్చుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ముక్త కంఠంతో పాడాలి. మొదటిదే నువ్వు ముందు మొదలెట్టవా. ఇలా రమ్మా పద్మ, నువ్వు ఇలా కూర్చో. కొద్ది నువ్వు ముందు మొదలెట్టు, నీ వెనకాల తోకల్లా మెంచు. ముందు నువ్వు మొదలెట్టు. మా మాస్టర్ అన్నిటికీ మాస్టర్ ఉండాలరా. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. మొదలుపెట్టు. శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాదివాగ్దేవత ఋషయ అనుష్ట పంచందః శ్రీ లలితా పరాభట్టారిక దాన్ని పెట్టు, బ్లౌజులు పెట్టు, పెట్టు మొదలు పెట్టు. మేము అలాగా మేము కంఠస్థగా గట్టిగా బీజం క్లీం శక్తిం సౌంకీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌనేశ్వర తారానాయక శేఖరాం స్మృతిమతి మాపీనోక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణ రత్నశిఖం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ రామాంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం దూతపాసం పుష్పబాణచాపం అణిమాదివ్రావృతాం మయూఖైరహమిత్యే విర్భావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం వేదవస్త్రాం కరకలితవసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల శ్రీమతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామణిక చుంబిక స్తూరికాం సముదహస్తే క్షణాం సచిరచాపవాసాం కుసాం అశేషజనమోహని మనమామి భూషోజ్వలాం కుసుమదాస్రాం జపావిదోస్మరం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభం.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార కుశోజ్వల మనోరూపేక్షి భూదండ పంచ తన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాసో పున్నాగ సౌగంధిక సప్తచ పురవింద మనశ్రేణి కనత్ కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళిత ఒక చంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చరణ్యనావలోచన నవచంపక పుష్పావన సనందగదాత్ర తారాకాంతి తిరస్కారి నాసా వనభాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటకయమలీభూత కర్ణోడుక మండల పద్మరాగ శిలాదక్ష పరిభావిక పోలపు నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రత్నచ్చద శుద్ధ విద్యాంకురాకార విజపండితయోధుల కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వచిత కర్షపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య సుఖ్యసి విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర సుశోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవే చింతాకాలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్ని నాభ్యాల వాళ్ళ రోమాలి లతా ఫలకుచద్వయి లక్ష్య రోమల తాతార సాసమున్నేయ మధ్యమ సనభారతరన్ మధ్య పట్టు పంద్రవళిత్రయ అరుణార్ధ కౌసుంభ వస్త్ర భాస్వత్పటీతటి రత్న కిరీట కారణ్య రత్నాదామ భూషిత కామే సంజాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య మగ్రాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరికీర్త స్మరతూణ భజంగిత గోడగొల్క కోర్మపృష్ట జయవిష్ణు ప్రపదాన్విత నగరీరి సంచలన నమజ్జనత గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాభుజ మరాళి మంద గమన మహాలావణ్య సేవదిని సర్వారుణ నమజ్జాంగి సర్వావర్ణ భూషిత శివకామేశ్వరాంతస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్నాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ బండాసుర ఉద్యుక్త శక్తి సేనా సమన్విత అంపత్రి సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత సంస్కృతి కోటి విరావుత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఏ చక్ర రథారూఢ మంత్రిని పరిషేవిత కిరి చక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలమాని కాక్షిత వహి ప్రకార మధ్యగ బండ సైన్యోద్యుక్త సిద్ధి విగ్రహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముసుత పండపుత్రోద్యుక్త బాల విగ్రహనందిత మంత్రిణ్యాంగ విరచిత కుశంగవదతోషిత విసుప్రప్రణారణ వారాయణి గిరినందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత ప్రణా సురేంద్ర నిర్ముక్త శస్త్ర వజ్రస్త్ర వర్షిణి కళాంకులిన ఉత్పన్న నారాయణ దశకృతి మహాపాస్వతాగ్ని నిగ్ధ సైనిక కామేశ్వరాస్త నిగ్ధ సమండాసు శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ హరణేంద్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్భాగ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపర్ణ కట్ట దోభాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర కులాహృదయ కర్షిక కుల సంకేత పాలిని కులాకర కులాంతస్థ కౌటిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి వివేదిని మణిపూరాంతర్జిత విష్ణు గ్రంథి వివేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి వివేదిని
सहस्राराभुजारूढा सुधा साराभिवर्षिणी तटिलता समरुचि षट्चक्रोपरि संस्थिता महासिद्धि कुण्डलिनी विसतन्तुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भक्तमूर्ति भक्त सौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवत्स्या भयापहा शाम्भवी शारदा राज्या सर्वाणि सर्वदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्र निभावना शातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा निर्विप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवज्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधिर्मीश्वरा निराकारा गमदनी निर्मला मदनासिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनासिनी निर्ममा ममता मन्त्री निष्पापा पापनासिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनासिनी निस्संशया संशयग्नि निर्भवा भवनासिनी निर्विकल्पा निराबाधा निर्भेदा वेदनासिनी निस्नासा मृत्युमदनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला निरसिपुरा निरपाया निरञ्जया दुर्लभा दुर्गमा दुर्गा दुर्गाहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचार समनी घोषवर्जिता सर्वज्ञा साम्रकरुणा समानाधिकवर्जिता सर्वसिद्धिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी महालक्ष्मीश्वरी महादेवी महालक्ष्मी गुणप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्व महासिद्धि महारथी महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर् महासिद्धिर् महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायाग महाराजा महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्टि पचाराढ्या चतुष्षष्टि कलामयी महाचतुष्षष्टि कोटि योगिनी गणसेविता मनुविद्या चंद्रविद्या चंद्रमंडल मज्जगा रूपा चारुहासा चारु चंद्रकलाधरा चराचर जगन्नाथ चक्र राजनिकेतना पार्वती पद्मनयना पद्मराग समप्रभा पंचप्रेता सनासीना पंचब्रह्म स्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान गण रूपिणी ज्ञानव्याधुदेय रूपा धर्म धर्म विवर्जिता विश्वरूपा जागरणी स्वपन्ती तेजसात्मिका सुप्ता प्रज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा रूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पंचकुचपरायण भानुमण्डल मध्यस्थ भैरवी भगवानिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्ना विपन्न भुवनावली सहस्रशी शिवदना सहस्राक्षी सहस्रपाद ब्रह्मकेत जननी वर्णाश्रम विदायिनी निजाज्ञारोप निगमा पुण्या पुण्यफलप्रदा सीमंत सिंधूरी पादाब्जधूलिका सकलागम संदोहा सुक्ति संकटमोक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादि निधना हरि ब्रह्मेन्द्र सेविता नारायणी नाद रूपा नाम रूपा विवर्जिता नीकारी नीमति रुज्या हेयो पादेयो वर्जिता राजराजा चिताराज्ञी रम्या राजीवलोचना रंजनी रमणी रस्य रणक्षिणिमेकला रमा राकेन्दु वदना रति रूपा रति प्रिया रक्षा करी राक्षसज्ञे रामा रमण लंपटा काम्य काम कला रूपा कदम्ब पुष्प प्रिया कल्याणी जगती कंता करुणा रसागरा कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदावाम नयना वारुणी मदयंकरा सुस्वादिका वेद वेद्या विंध्याचल निवासिनी वेदात्री वेद जननी विष्णु माया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेसी क्षेत्र क्षेत्रज्ञ पालिनी क्षयरुद्री विनिर्मुक्ता क्षेत्र कृपाल समर्चिता विजया विमला वंद्या वंदार जनवत्सला वाग्वादिनी वामकेशी वस्नि मंडलवासिनी भक्तिमत्कल्पलतिका पस्पा संमोचनी समुद्रा शेष पाषाण्या सदाचार प्रवर्तिका तापत्रयाग्नि संतप्ता समावादन चंद्रिका तरुणी तापसाराज्या तन्मज्जा तमोपहा स्थितिस्तल्पदलक्षाता चिदेक रसरूपिणी स्वात्मानंदलवीभूता ब्रह्मज्ञानंद संततिः
ప్రపంచచ్చిదా రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస సంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత కోట్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని ప్రభో యాగ క్రమారాజ రథ తర్పణ కల్పిత సంజన ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షి వర్జిత షడంగ దేవత యుక్త షాఢ్యుల్య పరిపూరిత నిత్య క్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభా రూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్య స్వరూపిణి మహాకామేశనైన కుముదాద కౌమిది భక్తహాత తమోపేద భానుమద్వాద సంతతి శివభూతి శివరాజ శివంకరి శివప్రియా శివపరా శిష్టపూజిత అప్రమేయ సుప్రకాశ మనోవాచ మగోచర సుశక్తి చేతన రూప జడ శక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా దిజవృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిసీమ మహిమా నిత్య రమణ మనసాలిని అగర్భూనిత రక్తాక్షి మన పాటల గండపు చందన దిగ్ధాన్వి చంపే పుష్ప ప్రభ ఉస్లా కోమలాకార కుక్కులా కులేశ్వరి కులకుండాలయ కవళమార్త తత్పర సేవిత కుమార గణనాదాంబ తుష్టి పుష్టిర్మతి కృతికి శాంతి స్వస్తిర్మతి కాంతిర్మందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల వాసిని సుముఖి నళిని శుభ్రు శోభనా సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వస్తావగర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మాత యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచని ఖడ్వాంగాది ప్రకరణ మదనైక సమన్విత పాయసాన ప్రియాత్వస్త మశ్లోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతాడాగ్నేశ్వరి అనాథాబ్జ నిలయ శ్యామ వామదనత్వయ దర్శోద్రాక్షమాలాది ధరాధిర సంస్థిత కాళరాజ్యాది శక్తైక ఉదాసిక్తైతన ప్రియ మహావీరేంద్ర వరద రాగిణ్యం స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుడోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రేత మానస సమస్త భక్త సుఖద లాకిన్యం స్వరూపిణి స్వాదిష్టానాం జగదా చతుర్వక్త మనోహర శూలాధ్యాయుధ సంపన్న వేదవర్ణాది గర్విత మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దర్జన్యాసక్త హృదయ రాగిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్స్రాస సంచిత అంకుశాది ప్రహరణ వదరాది నిషేవిత ముక్తైదనాసక్త చిక్త సాకిన్యం స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస హంసవతి ముఖ్య సిద్ధి సమన్విత అద్రానైక రసిక ఆగిని రూపధారిణి శాస్త్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వైధన ప్రీత చిత్త యాకిన్యం స్వరూపిణి స్వాహా స్వాదా మతిర్మేద శృతి శృణి తృప్తిరనిత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన కులోమజార్చిత బంధుమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని కాచాయని కాలవంతి కమలాక్షి సేవిత తాంబూల పూరిత క్రీడాడిని కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్యాముడాని ముక్తిరూపిణి నిత్యతృప్త భక్త నిధి నియతి నిఖిలేశ్వరి మైత్రాదివాసనాలభ్య మహాప్రయ సాక్షిని పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానగణ రూపిణి మాతృకానారస మాతా మాతృకావర్ణ రూపిణి మహాకైలాస నిలయ మండాల ముదూర్వత మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక కటాక్షింకరి భూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా బాల స్నేహిత ధనుప్రభ హృదయస్థ రవి ప్రజ్ఞా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దక్షిణంత్రి దక్ష యజ్ఞ వినాశిని తరాందోడిత దీర్ఘాక్షి దర్భ సోజ్జలముఖి గురుమూర్తి గురునిధి గోమాత గోజన్మభూ దేవేసి దండని విస్తాదహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిరిమండల పూజిత కళాత్మిక కళాలాభ కావ్యాలాభ వినోదిని సచారవర భావాణి సవ్య దక్షిణ సేవిత
ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ శ్రీకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని శ్రీ జగద్వంద్య త్రిమూర్తి సిద్ధసేశ్వరి దక్షిణీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంకిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగలీశ్వరి జ్ఞానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోకముద్రాచిత లీలా కృత బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్య రహిత విజ్ఞాతి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సప్రతిష్ఠా సత్సద్రూపధారిణి అష్టమూర్తి రజ జైత్రి లోకాయత్ర వినాయని ఏకాకిని భూమరూప నిర్ద్వైత దైవవర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మద్వైత స్వరూపిణి పర్వతి బ్రాహ్మిణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప భువసేన భావ భావ వివర్జిత సుఖరాజ సుఖకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజదాయిని రాజవల్లభ రాజరూప రాజపీఠ నివేశిత నిజాసిత రాజలక్ష్మి కోసనాథ చిత్రంగమలేశ్వరి సామ్రాజదాయిని సత్యసంద సాగర మేఘల దీక్షిత దైత్య సమని సర్వలోకవశంకరి సర్వాత్మదాత్రి సావిత్రి సచిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి సహస్రమయీ గుహాంబ గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత సంప్రదాయేశ్వరి శాత్రి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాజ్య మాయా మధుమతీమణి గణాంబ గుహ్యకారాజ కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కలానంద కలికా ప్రేమ రూప ప్రియంకరి నామ పారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరి విద్యా జగతిష్టానా ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి రజ్జ రంభాది వందిత భవదావ సుధా వృష్టి పాపారణ్యద వానల ద్రౌభాగ్యతూల వాతుల జరద్వాంతర విప్రభ కావ్యార్థి చండిక భక్త చిత్తకే గణగణ రోగ పర్యంత దంబోడు వృక్షుదారు కుటారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండిక చండముండాసుర నిషూదిని శరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వదారిణి త్రివర్గదాత్రి సుఖాత్మిక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జప పుష్ట నివాకృతి ఓజోవతి దుదిధరాయ యజ్ఞ రూప ప్రియవ్రత దురారాజ్య దురాదర్శ పాటలి కుసుమ ప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ వీరారాజ విరాట్ రూప వీరజా విశ్వతోముఖి ప్రత్యగూప పరాకాశ ప్రాణద ప్రాణ రూపిణి మార్తాండ భైరవ రాజ్య మంకిని నస్య రాజదు విపరేసి సేనా నిశ్చయ పుణ్య పరాపర సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కవర్దిని కళామాల కామదుఃఖామ రూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్త పాసతంత్రి పరమంత్ర వివేదిని మూర్త మూర్త నిత్యతుక్త ముని మానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వకర్యామిని సతి బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల విరక్తస్థ వీరమాత వేత్ప్రసు ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవలోకగ్ని భవచక్ర ప్రవర్తిని చంద్రసార సహస్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి జన్మ మృత్యు జరా తత్వ జన విశ్రాంతదాయిని సర్వోపనిషత్తు పుష్ట శాంతాతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనా రహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ కార్యకరణి ముక్త కామకేళి తరంగిత కరత్కంకటాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినుర్ముక్త ముగ్ధాక్షి ప్రసాదిని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ త్రైహి త్రివర్గ నిలయా త్రిస్తా త్రిపురమామిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామ సుధాకృతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియ యజ్ఞ కర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి
అయో నిర్మోని నిలయ కూటస్థాకల రూపిణి గోష్ఠి ప్రియ వీర్యాన్షర్యానాద రూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ వైందవాసన తత్వాదికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వ పద్మి నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీర ధీర సమర్చిత చైతన్యార్గ సమారాజ చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా దుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ రాజా దరస్మీర ముఖాముజ కాడిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేశ్వరి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరమోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేద పంచాదిసాయని పంచమీ పంచభూతేసి పంచశక్యోపచారిణి సరస్వతి శాశ్వతైశ్వర్య సర్వదా శంభుమోహిని ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్తిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధుక కుసుమ ప్రజ్ఞా బాలా లీల వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యక్షణ ప్రీత శోభన శుద్ధ మానస విద్యుదర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక దశముద్ర సమారాజ త్రిపుర శ్రీ శివశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్ర త్రికంఠేసి త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితాత ప్రదాయిని అభ్యాసాదిచేజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ద్వాంత దీపిక ఆబాల గోప విదిత సర్వానుల్యంగ శాసన శ్రీచక్రరాజ నిలయా త్రిమత్రిపుర సుందరి ఆబాల గోప విదిత సర్వానుల్యంగ శాసన శ్రీచక్రరాజ నిలయా త్రిమత్రిపుర సుందరి శ్రీ శివా శివశక్ష్యేక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యం నామం సహస్రం జగురు ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః చేతనామ సహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం సర్వాపమృత్యుశమనం కామమృత్యు నివారణం సర్వజరాతిశమనం దీర్ఘాయుష్య ప్రదాయకం అనేన సదృశం స్తోత్రం న భూతి న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ప్రవర్ధనం పుత్రప్రదమ పుత్రాణాం పురుషార్థ ప్రదాయకం ఇదం విశేషాత్ శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతి విదాయకం జపే నిత్యం ప్రయత్నేన నరదోపాసి తత్పరః పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో చక్కగా అమ్మవారు చదివించుకుంటారు. మన అందరూ అమ్మవారిలో మనలోనే బ్రహ్మ ఉంది. ఆ అమ్మవారిలో ఏ బ్రహ్మ ఉందో మనలోనే అదే బ్రహ్మ తెలిసింది. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నదంతా అయ్యో అక్కడ స్విచ్ కట్టి అందరిలోనే